సో ఇవాళ మనకు స్పీకర్ వచ్చి డాక్టర్ సాయివాణి. షీఈ్ నెఫ్రాలజిస్ట్, అంటే కిడ్నీకి సంబంధించిన డాక్టర్ గారు మేడం. అండ్ షీఈ్ వర్కింగ్ అట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల, ఉండడం కర్నూలులో కూడా క్లినిక్ ఉంది. సో షీఈ్ అంటే ఎంత మంచి ఇది అంటే ఆర్ వాయిస్ ఇట్ సెల్ఫ్ మీకు ఈరోజు తెలుస్తుంది, వాయిస్ ఎంత మెలోడియస్గా ఉంటుంది అని. అయితే యంగ్ మైండ్స్లో అయితే పిల్లల్ని ఆకర్షించుకున్నారు. తను చెప్పే స్టోరీ టెల్లింగ్ విధానంలో మల్టిపుల్ స్టోరీస్, డిఫరెంట్ వేస్, అంటే తన ఓన్ స్టోరీస్ అండ్ ఆల్సో అంటే తన పిల్లలకి తను చెప్తూ వెళ్తుంది అనమాట. కాబట్టి ఇట్ ఈస్ సో మచ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు హర్. She is an example for a nice human being. Let us enter into the session of today's, that is water and its importance. మన బాడీకి వాటర్ ఎంత ఇంపార్టెంట్ అనేది, అండ్ యాజ్ అ కిడ్నీ స్పెషలిస్ట్, సో నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్లూయిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నెఫ్రాలజిస్ట్కి. సో చాలా చక్కగా చెప్తారు. ఈరోజు మీరు బుక్ పెన్ను ఎక్కడికి వెళ్ళకుండా నోట్స్ రాసేసుకోండి. ఎందుకంటే మనం రికార్డింగ్ షేర్ చేసే కొద్దికి గ్రూప్లో ఆన్లైన్లో రావడం తగ్గిపోయింది జనాలు, కాబట్టి రికార్డింగ్ షేర్ చెయ్యము నెక్స్ట్ టైం నుంచి ఇది. సో ఈ రోజుకి ఓకే. సో ఆర్టీ వెల్కమ్ టు యూ సాయివాణి. ఆర్టీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, స్టేజ్ ఇస్ యువర్స్. At the outset, I thank Dr. Girija madam, who is very enthusiastic and GK health style dantlo exercise importance, water importance, diabetes importance. Madam, మీరు మంచి videos చేస్తున్నారు. We are very happy for that, and so many people might have changed their lifestyle because after seeing your videos. And నేను ఇప్పుడు మీకందరికీ వాటర్ ఇంపార్టెన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానివల్లే దానికోసం కిడ్నీస్ పని చేస్తాయి. అవి తక్కువైతే కిడ్నీస్ చెడిపోతాయి. అందుకు నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. మిమ్మల్ని బోర్ కొట్టకుండా తీసుకెళ్తాను, అండ్ బేర్ విత్ మీ. మేడం, నా స్క్రీన్ కనపడుతుందా? ఎస్ ఎస్, ఓకే. సో అందరికి స్టోరీస్ ఆఫ్ వాటర్ తెలుసు. ఈ స్టోరీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. వాటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే, వాటర్ లేకపోతే ఈవెన్ ఒక చిన్న కాకి కూడా తట్టుకోలేదన్నమాట. అండ్ ఇట్ మేక్స్ ఇట్ టు థింక్, అంటే ఏం చేయాలి నాకు ఈ వాటర్ రావాలంటే అని ఆలోచించి ఆ రాళ్ళు వేసి ఆ వాటర్ ని తీసుకొని తాగింది. అంటే ఇక్కడ అది ఎందుకు తాగింది అంటే ద థర్స్ట్. అది నాకు తెలిసి అందరికీ తెలుసు. మనకు దాహమైనప్పుడు నీళ్లు తాగుతాము. దాహమైంది, దానికి నీళ్లు లేవు. సో ఇట్ థాట్, ఈ విధంగా నేను రాళ్ళు వేస్తే నీళ్లు పైకి వస్తాయి, నేను తాగాలి. సో ఈ వాటర్ ఈజ్ మెయిన్ ఫర్ ఇన్నోవేషన్ ఆల్సో. అంటే ఏమైనా మనం ఆలోచించడానికి వాటర్ చాలా హెల్ప్ అవుతుంది. అంటే స్కేర్సిటీ ఆఫ్ వాటర్ కాజెస్ ఇన్నోవేషన్స్ ఆల్సో. అండ్ ఇట్ ఈస్ ద ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్. ఈయన అందరికీ తెలిసే ఉంటుంది కదా. మనం ఏమైనా కష్టమైన పని చేసేటప్పుడు భగీరథ ప్రయత్నం అంటాం అన్నమాట. సో ఈ భగీరథుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని మంచి లోకాలకు పంపించాలని ఎంతో తపస్సు చేసి అతను శివుణ్ణి మెప్పించి గంగను కిందికి తీసుకురాగలిగినాడు అనమాట, పాతాళ లోకానికి. దానివల్ల వాళ్ళ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అందరికి మంచి లోకాలు ప్రాప్తించినాయి. సో వాటర్ ఇంపార్టెంట్ చాలా ఉంది. ఆ వాటర్ టచ్ అవ్వగానే వాళ్ళు ఎందుకు అంత గ్రేట్ అయిపోయారు, అంత లోకాల్లోకి వెళ్ళిపోయారు అంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వితౌట్ వాటర్ దెర్ ఇస్ నో లైఫ్. సో మన బాడీలో ఎంత వాటర్ ఉంటుంది ఎవరైనా చెప్పగలరా? 70% of water.
70%. వెరీ గుడ్ సార్. సో ఎందుకు మనము ఏమో అనుకుంటూ ఉంటాం అనమాట. మా కిడ్నీ పేషెంట్స్ కి యూరిన్ రావటం లేదు అంటే వాటర్ తాగట్లేదు, వాటర్ తాగితే యూరిన్ వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ మన బాడీలో 70% వాటరే ఉంది. నిజంగా ఆ కిడ్నీ అనేది పనిచేస్తూ ఉంటే ఆ బాడీలో ఉన్న వాటర్ ని తీసుకొని యూరిన్ పాస్ చేస్తారనమాట. అది నేను ఎప్పుడు పేషెంట్ కి చెప్తున్నాను. ఇప్పుడు మీ కిడ్నీ పని చేయటం లేదు, దానికి కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఆ వాటర్ ఎక్కువ తాపించొద్దు, యూ విల్ బ్లోట్ అప్. ఆ టైంలో అది పని చేయడం మొదలు పెట్టినాక ఎలాగో వాటర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మన బాడీలో వాటర్ 70%. కానీ సార్ ఏజ్ పెరిగే కొద్దీ వాటర్ పర్సెంటేజ్ తగ్గుతుంది. చిన్న పిల్లల్లో అంటే ఇన్ఫాంట్స్ లో 70% ఉంటుంది, మేల్స్ లో 60% ఉంటుంది, ఫీమేల్స్ లో 50% ఉంటుంది అనమాట. సో మన ఏజ్ పెరిగే కొద్దీ వాటర్ తగ్గుతుంది. దీన్ని మనము బయో ఇంపెడెన్స్ అనే దాన్ని బట్టి చూస్తారు. అందరు ఇప్పుడు మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళంగానే ఒకతను ఇన్‌స్ట్రుమెంట్ పట్టుకొని ఉంటాడనమాట. సార్ మీ ఏజ్ చెప్తాను, మీ క్యారెక్టర్ చెప్తాను, మీ లైఫ్ స్టైల్ చెప్తాను అని. అది ఏమంటే వాళ్ళు బయో ఇంపెడెన్స్‌ది పట్టుకోగానే మన బాడీలో ఉన్న వాటర్ తెలిసి దాన్ని బట్టి మనం అప్రోప్రియేట్ టు ద ఏజ్ ఉన్నామా లేదా అని చెప్తుంది. అంటే మన రియల్ ఏజ్ 24 ఉండొచ్చు. కానీ మనకు మన బాడీని వాటర్ కంటెంట్‌ని బట్టి ఇట్ మే టెల్ యాజ్ 40. అప్పుడు మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో చిన్న పిల్లల్లో 70%, పెద్దవాళ్ళలో 60% ఇన్ మేల్స్ అండ్ 50% ఇన్ ద ఫీమేల్స్. అండ్ ప్రతి ఆర్గాన్ లో ఒకటే పర్సెంటేజ్ ఉండదన్నమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ పర్సెంటేజ్ ని బట్టి మన పటత్వం వస్తుంది. బోన్స్ లో ఓన్లీ 24% ఉంటుంది, బ్రెయిన్ లో 75% ఉంటుంది, బ్లడ్ లో 74% వాటర్ ఉంటాయి అన్నమాట, లంగ్స్ లో 90% వాటర్. అలా ఒక్కొక్క ఆర్గాన్ లో ఒక్కొక్క పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. మనము ఈ వాటర్ ని మెయింటైన్ చేయడానికి ఎవ్రీడే 8 గ్లాసెస్ అన్న తీసుకోవాలి. 1 glass equal to 250 ml. అంటే మొత్తం 8 glasses equal to 2 liters of water. And this is the figure depicting ఎంత ఏజ్ అంటే ఎన్ని కేజీస్ వాళ్ళు ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా నార్మల్ పర్సన్స్ అన్నమాట. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉండి వాపులు ఉన్న వాళ్ళు, హార్ట్ ఫెయిల్యూర్ ఉండి వాపులు ఉన్న వాళ్ళు, లంగ్ ఫెయిల్యూర్ ఉండి వాపులు ఉన్న వాళ్ళు ఇన్ని వాటర్ తాగకూడదు. వాళ్ళు వాళ్ళ డాక్టర్ చెప్పిన దాని ప్రకారమే తాగాలి. ఇక్కడ బొమ్మ చూస్తూ ఉన్నారా? 75% ఆఫ్ ది బాడీ ఈజ్ కంటైనింగ్ వాటర్. 70%. ఓకేనా? అదే ఏజ్ పెరిగే కొద్దీ వాటర్ తగ్గుతుంది. ఈవెన్ ఎవ్రీ మూమెంట్ అంటే నేను ఇక్కడి నుంచి నేను బయటికి స్టెప్ వేయాలంటే కూడా వాటర్ అవసరం. ఎందుకంటే ఎవ్రీ జాయింట్ కంటైన్స్ వాటర్. దట్ ఈస్ సైనోవియల్ టిష్యూ గ్లైడింగ్ చేయటానికి. ఒక్కసారి ఆలోచించండి, 2 బోన్స్ పట్టుకొని ఇలా చేయండి, ఎంత స్క్రాచీ సౌండ్ వస్తుందో. అలా మనము ఇన్ని జాయింట్స్ ని ఎవ్రీ మినిట్ మూవ్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇలా అన్నానంటే ఎన్ని జాయింట్స్ మూవ్ అయి ఉంటాయి, కానీ మనకు ఆ సౌండ్ వస్తుందా? రావటం లేదు. ఎందుకు కారణం అంటే ఆ 2 బోన్స్ మధ్యలో ఉన్న సైనోవియల్ టిష్యూలో ఉన్న వాటర్ వల్ల. సో ఈ వాటర్ అనేది లేనిది, మనం వాటర్ లేకపోతే ఐ కాంట్ టాక్. ఎందుకంటే నా సెలైవా వల్ల నేను హైడ్రేట్ అయి నేను మాట్లాడగలుగుతున్నాను. ఐ కాంట్ ఈవెన్ క్రై ఆల్సో. నా ఎమోషన్స్ నేను చెప్పలేను వాటర్ అనేది, హైడ్రేషన్ అనేది లేకపోతే. సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాటర్. సో వాటర్ ఈస్ crucial. It regulates temperature, keeps joints lubricated, even it prevents the infection. వాటర్ బాగా తాగే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది, మన వైట్ బ్లడ్ సెల్స్ యాక్టివ్ గా పనిచేస్తాయి, దానివల్ల ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటుంది. అండ్ ఇట్ డెలివర్స్ ద న్యూట్రియంట్స్ టు సెల్స్. సెల్ కి న్యూట్రియంట్ వెళ్ళాలంటే బ్లడ్ అక్కడికి ఎంటర్ అవ్వాలి, బ్లడ్ వెళ్ళాలంటే దాంట్లో వాటర్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఈవెన్ నువ్వు బాగా నిద్రపోవాలంటే కూడా వాటర్ బాగా తాగాలి. ఎప్పుడైనా నువ్వు డిహైడ్రేటెడ్ ఉన్నావు అనుకో, సమ్మర్ ఎక్కువగా ఉందనుకో, ద ఫస్ట్ ఫీలింగ్ యూ గెట్ ఈస్ సఫోకేటెడ్ అండ్ హెడేక్. అవన్నీ కూడా డిహైడ్రేషన్ వల్ల వచ్చేదన్నమాట. నువ్వు వాటర్ బాగా తీసుకున్నావంటే నిద్ర బాగా పోతారు. అండ్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్. మన బాడీలో ఎన్నో కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మన pH 7.35 to 7.45 మెయింటైన్ చేయడానికి. అన్ని కెమికల్ రియాక్షన్స్ కి కూడా ఈ వాటర్ అనేది మీడియేటర్ అన్నమాట. అండ్ టెంపరేచర్ రెగ్యులేటర్. మనకి
37 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటేనే మన బాడీలో అన్ని ఎంజైమ్స్ పనిచేస్తాయి. ఎప్పుడైతే మనం డీహైడ్రేట్ అవుతామో, సమ్ టైమ్స్ హై అవ్వచ్చు ఫీవర్ వల్ల అలా, ఆర్ సమ్ టైమ్స్ హైపోథర్మియా ఉంటుంది, అది కూడా ఇట్స్ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. అలా ఉన్నప్పుడు మన బాడీలో ఎంజైమ్స్ ఆగిపోయి మన ప్రాణాపాయం అవుతుంది అనమాట. అండ్ ఈ టెంపరేచర్ రెగ్యులేటరీ సెంటర్ ఉండేది హైపోథాలమస్, ఇది వాటర్ ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ వాటర్. అంటే ఏం వాటర్, ఒకరు హార్డ్ అంటారు, ఒకరు సాఫ్ట్ అంటారు, పోర్టబుల్ వాటర్ అంటారు, డ్రింకింగ్ వాటర్ అంటారు, గ్రే వాటర్ అంటారు, వైట్ వాటర్ అంటారు. ఏంటిది అనేది తెలుసుకుందాం. పోర్టబుల్ వాటర్ అంటే ఇట్స్ మంచి వాటర్ అనమాట. పాట్ లో పెట్టుకుంటాం, క్లియర్ వాటర్, డ్రింకింగ్ పర్పస్ కి వాడతాము. దీంట్లో అన్ప్లెజెంట్ కెమికల్స్ ఉండవు, ఏమీ ఉండవు, పాట్లు ఉన్న వాటర్. నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ అన్నమాట. ఇది ఎర్త్ సర్ఫేస్ మీద, అంటే లేక్స్ మీద, పాండ్స్ మీద, రివర్స్ మీద, స్ట్రీమ్ మీద అలా వాటర్ ఉంటుంది, ఆర్ లేకపోతే గ్రౌండ్ వాటర్ ఉంటుంది అనమాట. ఇవి ఫ్రెష్ వాటర్. దీన్ని మనము కొంత ట్రీట్మెంట్ చేసుకున్నాకనే తాగాలి, డైరెక్ట్ గా లేక్ వాటర్ తాగకూడదు. దీనికి సమ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. నెక్స్ట్ సాల్ట్ వాటర్. సాల్ట్ వాటర్ అంటే సీలో ఉన్న వాటర్. ఇక్కడ డిజాల్వ్ సాల్ట్స్ అబౌట్ 3.5% ఉంటాయి. బ్రాకిష్ వాటర్ అంటే ఇవి ఫ్రెష్ వాటర్ కి సీ వాటర్ కి మధ్యలో ఉంటాయి, ఉప్పగా ఉంటాయి. ఇందులో సెలెనిటీ వచ్చి 0.5 to 30 grams ఉంటుంది. హాట్ వాటర్ అంటే ఇక్కడ మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం అండ్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని క్యాల్కేరియస్ వాటర్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ సాఫ్ట్ వాటర్ అంటే డిజాల్వ్డ్ సాల్ట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో కాల్షియం కార్బోనేట్ అనేది ఓన్లీ 50 mg ఉంటుంది అనమాట. డిస్టిల్డ్ వాటర్ అంటే ఓన్లీ వాటర్ ఉంటాయి, ప్యూరిఫైడ్ ఓన్లీ వాటర్, వేరే ఏమి డిజాల్వ్డ్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. వేస్ట్ వాటర్ అంటే మనము ఈ వేస్ట్ వాటర్ తాగడం వల్ల మన హ్యూమన్స్ కి నెగటివ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. బ్లాక్ వాటర్ అంటే మన వేస్ట్స్, ఫీసిస్, యూరిన్ అవి ఎంటర్ అయిన వాటర్ ని బ్లాక్ వాటర్ అంటారు. గ్రే వాటర్ అంటే ఇట్స్ ఎ డొమెస్టిక్ వేస్ట్ వాటర్, కానీ ఈ ఫీసిస్, యూరిన్ ఎంటర్ అయిండదు, కిచెన్ లో వస్తుంది కదా, వాటిని గ్రే వాటర్ అంటారు. రా వాటర్ అంటే ఇట్ ఈస్ ద వాటర్ ఫ్రమ్ గ్రౌండ్ ఆర్ నాట్ అండర్ గన్ ఎనీ ట్రీట్మెంట్, అంటే మనం దీన్ని ఏమి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే దాన్ని రా వాటర్ అంటాం. సో ఇది మనము డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్ గా మన గవర్నమెంట్ ఎలా సప్లై చేస్తుంది అంటే ఒక వాటర్ సోర్స్ నుంచి, అది లేక్ అయిండొచ్చు లేకపోతే గ్రౌండ్ అయిండొచ్చు. ఇప్పుడు మేము కర్నూలు అనుకో, హంద్రి నివా అనే నది దగ్గర నుంచి, సో ఈ వాటర్ సోర్స్ నుంచి రాగానే ఫస్ట్ కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తాం అనమాట. ఈ కెమికల్స్ యాడ్ చేయటం వల్ల కోయాగ్యులేషన్ అంటారు. ఇవి ఆ వాటర్ లో ఉన్న నెగటివ్ చెడు దాన్నంతటిని ఆ కెమికల్స్ పట్టేసుకుంటాయి, దాన్ని కోయాగ్యులేషన్ అంటారు. ఈ కోయాగ్యులేట్ అయిన దాన్ని ఫ్లాక్యులేషన్ అంటారు. ఈ ఫ్లాక్యులేషన్ లో కోయాగ్యులేట్ అయినవన్నీ ఫ్లాక్యూల్స్ గా ఫామ్ అవుతాయి. తర్వాత దాన్ని మనం సెడిమెంట్ చేస్తాం అనమాట. అప్పుడు ఈ కెమికల్స్, ఈ ఇంప్యూరిటీస్ అన్ని సెడిమెంట్ అయిపోతాయి. తర్వాత దాన్ని ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసి దానికి డిస్ఇన్ఫెక్షన్ చేసి దాన్ని మనం కమ్యూనిటీకి ఇస్తామన్నమాట. సో మనకు వచ్చే మున్సిపల్ వాటర్ ఇంత ట్రీట్మెంట్ అయిన తర్వాతనే మనకు మన కమ్యూనిటీలోకి రిలీజ్ అవ్వబడుతుంది అనమాట. అర్థమైంది? నెక్స్ట్ మామూలుగా మేము డయాలసిస్ లో చూస్తాం కదా, ఈ డయాలసిస్ లో ఆర్ఓ వాటర్ అని వాడతాం అనమాట. దాన్ని రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్. ఇందులో ఫస్ట్ ఏమో శాండ్ ఫిల్టర్ ఉంటుంది, తర్వాత కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, ఆ తర్వాత సాఫనర్ ఉంటుంది. ఇది ఈ ఆర్ఓ ప్లాంట్ మామూలు డ్రింకింగ్ వాటర్ లో కూడా వాడతారు. దాంట్లో ఇందులో సాఫనర్ లేదు. ఓకేనా? ఈ ఆర్ఓ ప్లాంట్ సాఫనర్ ఉంది అంటే అది డయాలసిస్ పర్పస్, ఆ సాఫనర్ లేదు అంటే డ్రింకింగ్ వాటర్ కు కూడా వాడచ్చు. వాట్ దిస్ సాఫనర్ విల్ డూ అంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం అనే ఆ కెమికల్స్ కాజెస్ హార్డ్ వాటర్ అన్నమాట. ఆ కాల్షియం, మెగ్నీషియం ఉండటం వల్ల మాకు డయాలసిస్ చేయాలంటే అరిథిమియాస్ అవన్నీ వస్తాయి కాబట్టి మాకు సాఫ్ట్ వాటర్ కావాలి. కాబట్టి మేము అందులో సాల్ట్ యాడ్ చేసి కాల్షియం ని, మెగ్నీషియం ని పట్టేసుకొని సాఫ్ట్ వాటర్ ని మళ్ళీ ఇక్కడ ఇవి ఫిల్టర్స్ అన్నమాట. ఇది 5 micron ఫిల్టర్, ఇది
0.5 మైక్రాన్ ఫిల్టర్. ఈ ఫిల్టర్స్ లో మళ్ళా ఇంకా ఉన్న ఇంప్యూరిటీస్ ని పట్టేసి ఆ తర్వాత ఆర్వో మెంబ్రెన్స్ ద్వారా పంపించి ఆ తర్వాత బూస్టర్ పంప్ ద్వారా ట్యాంక్ లోకి వదులుతారు అనమాట. దీన్ని ఆర్వో ప్లాంట్ అంటారు. ఓకేనా? ఈ ఆర్వో ప్లాంట్ లో సాఫ్ట్నర్ ఉంది అంటే డయాలిసిస్ పర్పస్, సాఫ్ట్నర్ లేదు అంటే మామూలుగా డ్రింకింగ్ పర్పస్ కి వాడుకుంటాం. సో ఇందాకే చెప్పాను కదా హౌ మచ్ వాటర్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ. సార్ అలాగో చెప్పారు. న్యూ బోర్న్ లో 80%, అడల్ట్ ఫీమేల్ లో 50%, అడల్ట్ మేల్ లో 60%. తర్వాత ఈ వాటర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మన బాడీలో అంటే 2/3 మనకు బాడీలో అన్ని కణాలు ఉంటాయి కదా, ఆ కణాల్లో ఇంట్రా సెల్యులార్ గా 40%, ఎక్స్ట్రా సెల్యులార్ గా 20% ఉంటుంది అనమాట. అంటే సెల్ లోపల కూడా చాలా వాటర్ ఉంటాయి, సెల్ బయట కూడా 20% ఉంటుంది. సెల్ లోపల ఉండే వాటరే ఎక్కువ. సో మన బాడీలో 60% వాటర్ ఉంటే 40% సెల్ చుట్టూ ఉంటుంది, సెల్ లోపల ఉంటుంది, 20% సెల్ చుట్టూ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ని రెండుగా డివైడ్ చేస్తాం అనమాట. ఒకటి బ్లడ్ లో ఉండే ప్లాస్మా, ఇంకొకటి అన్ని సెల్స్ మధ్యలో ఉన్న ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనమాట. అది మళ్ళీ 15% ఇంటర్స్టిషియల్, 5% ప్లాస్మా అనమాట. సో నువ్వు ఒక 70 kg మ్యాన్ అయితే నీ లోపల 42 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది, 28 ఇంట్రా సెల్యులార్ గా, 14 లీటర్స్ ఎక్స్ట్రా సెల్యులార్ గా ఉంటుంది. అందులో 10.5% సెల్స్ మధ్యలో ఉంటుంది, 3.5 లీటర్స్ మాత్రం ప్లాస్మా. మన బ్లడ్ 5 లీటర్స్ అయితే సెల్యులార్ కాంపోనెంట్ 1.5, 3.5 లీటర్స్ ప్లాస్మా. సో మనకి వాటర్ ఎలా ఎంటర్ అవుతాయి అంటే వాట్ వి డ్రింక్, మనం ఏం తాగుతాం, మనం తాగే బీవరేజెస్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా వాటరే, కానీ దాంట్లో వాటర్ కంటెంట్ తేడా వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనం తినే ఫుడ్ కూడా, ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి, వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. కొన్ని పిజ్జాలు అవి తీసుకుంటూ ఉంటారు, అందులో చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఫుడ్ ఆక్సిడైజ్ అవ్వడం కల్లా కూడా మనకు వాటర్ వస్తుంది అనమాట. తర్వాత మనం ఫ్లూయిడ్ ఇంటేక్ ఎప్పుడు ఫ్లూయిడ్ లాసెస్ ఈక్వల్ గా ఉంటేనే మనం కరెక్ట్ గా ఉంటాం అనమాట. మన మేజర్ ఫ్లూయిడ్ లాస్ ఏంటి? యూరిన్ అవుట్పుట్. యూరిన్ ద్వారా మన మేజర్ ఫ్లూయిడ్ వెళ్తుంది అనమాట, 1 to 1.2 లీటర్స్. నెక్స్ట్ స్కిన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పర్స్పిరేషన్ ద్వారా ఈ వాటర్ వెళ్తూ ఉంటుంది. వింటర్ లో ఒకలాగా, సమ్మర్ లో ఒకలాగా, అథ్లెట్ లో ఒకలాగా, చిన్న పిల్లల్లో ఒకలాగా, పెద్ద వాళ్ళలో ఒకలాగా ఉంటుంది. అందుకని మనకి స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వర్సటైల్ డిపెండింగ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ డిపెండింగ్ అపాన్ ద ఏజ్. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ అనమాట. సో మోడరేట్ స్వెట్టింగ్ ఉన్నప్పుడు 500 ml, 1 to 1.5 లీటర్స్. సివియర్ స్వెట్టింగ్, మనం చాలా హై సమ్మర్ అన్నా ఉండాలి, లేకపోతే ఎక్సర్సైజ్ చేసి మ్యారథాన్లు, వాకథాన్లు అవి చేసినప్పుడు, హై ఫీవర్ ఉన్నప్పుడు 1 to 1.5 లీటర్ ఫ్లూయిడ్ వెళ్తుంది. అందుకే ఫీవర్ ఉన్న వాళ్ళని వాటర్ బాగా తీసుకోండి, కోకోనట్ వాటర్, మజ్జిగ అలా అన్ని తీసుకోమని చెప్తాం. ఇంకొకటి 0.5 to 3 లీటర్స్ వూండ్ సర్ఫేస్, బర్న్స్ ఉంటాయి, ఎవరైనా కాలిపోయి ఉంటారు, వాళ్ళకి వాటర్ వూండ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అవన్నిటినీ మనము రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి స్టూల్స్, ఫర్ ఈచ్ స్టూల్ 100 ml వెళ్తుంది. ఇప్పుడు డయేరియా ఉంది, ఓ 20 టైమ్స్ వెళ్ళినారు అంటే వాళ్ళకి 2 లీటర్స్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోయి ఉంటుంది, వాడు డిహైడ్రేట్ అయిపోతాడు, వాడికి మనం 2 లీటర్స్ ఇవ్వాలి. అందుకే ఆఫ్టర్ ఎవ్రీ లూజ్ స్టూల్ మనం 100 ml ఆఫ్ ఓఆర్ఎస్ తాగాలి అంతే. మళ్ళీ కొంతమందికి ఓఆర్ఎస్ తాగడం వల్ల దాంట్లో ఉన్న షుగర్ కంటెంట్ వల్ల మోషన్స్ ఎక్కువ పట్టొచ్చు, కానీ మనము మోషన్ పోయిన తర్వాత వాటర్ ఇంటేక్ అనేది కంపల్సరీ. ఫర్ ఎవ్రీ ఈచ్ స్టూల్ 100 ml తీసుకోవాలి. ఇంకొకటి లంగ్స్, మనం తీసుకునే బ్రీత్ అదంతా హైడ్రేట్ చేస్తూ ఉంటుంది. ఈ బ్రీత్ ని మనం హైడ్రేట్ చేయటానికి కూడా మనకు వాటర్ కావాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద వాటర్ గెయిన్ షుడ్ బి ఈక్వల్ టు వాటర్ లాస్. మనము ఫుడ్ అండ్ డ్రింక్ ద్వారా వచ్చేది 2.2 లీటర్స్, మెటబాలిజం ద్వారా 0.3 లీటర్స్ వస్తుంది. వాటర్ లాస్ త్రూ స్కిన్ అండ్ లంగ్స్, ఇట్ ఈస్ ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్, యూరిన్ అండ్ ఫీసెస్. ఓకేనా? సో మొత్తం ఇంటేక్ షుడ్ బి ఈక్వల్ టు అవుట్పుట్. ఇంతవరకు ఏమన్నా డౌట్ ఉన్నాయా? నేనే చెప్పుకుంటూ పోతున్నాను. హలో, నో మేడం, నో మేడం. ఓకే. సో తర్వాత అందరూ హ్యాపీగా వినుకుంటున్నాం మేడం. మీరు ఎంత చెప్పినది వింటూనే ఉంటుంటాం.
థ్యాంక్ యూ. ఆ తర్వాత అందరూ డైట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ వాటర్ తీసుకుంటే ఏ ఫుడ్ తీసుకుంటే వాటర్ కంటెంట్ బాగా ఉంటుందో సెలెక్ట్ చేసుకొని తీసుకున్నామంటే మనకు డైజెషన్ ప్రాబ్లం రాదు, ఫ్రీ మోషన్ వస్తుందన్నమాట. సో ఫ్యాట్ ఫ్రీ మిల్క్, స్ట్రాబెర్రీస్, వాటర్ మెలాన్, క్యాబేజ్, లెట్యూస్, స్పైనాచ్ వీటన్నిటిలో 90 to 99% వాటర్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూసెస్ ఎప్పుడైనా ఫ్రూట్ జ్యూస్‌లో వద్దండి. ఫ్రూట్సే తినండి. ఫ్రూట్ జ్యూస్ వల్ల మనకి మనం చూ చేయము. దానివల్ల మనకు కావాల్సిన ఎంజైమ్స్, సలైవా అవన్నీ ప్రొడ్యూస్ అవ్వవు. డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది. అదే కాదు ఫైబర్ కంటెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫైబర్ అనేది మిస్ అవుతాం. అందుకని ఫ్రూట్ తీసుకోండి. ఫ్రూట్ జ్యూస్‌లు అంటే ఇది ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత యాపిల్స్, గ్రేప్స్, ఆరెంజెస్, క్యారెట్స్, బ్రొకోలీ వీటన్నిటిలో 80 to 89%. ఈ బనానాస్‌లో 70 to 79%. కానీ మనం తినకూడనిది ఏంటో చూడండి. ఎక్కువ వాటర్ తక్కువగా ఉండేది పిజ్జా ఇవన్నీ మంచిది కాదు. 40 to 49% వాటర్ ఉంటాయన్నమాట. చీజ్, బ్రెడ్స్ ఇవన్నీ బిస్కట్స్ అవి అంత మంచిది కాదన్నమాట. ఓకేనా? ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అంటే అప్పుడు ప్రోటీన్ కంటెంట్ మనకి మేడం చెప్తున్నారు కదా! మనం 1 గ్రామ్ పర్ కేజీ తీసుకోవాలి. అదే చిన్న పిల్లలు గ్రోత్ ఉన్న వాళ్ళు 1 గ్రామ్ పర్ కేజీ. అదే కిడ్నీ పేషెంట్స్ 0.8 to 1 గ్రామ్ పర్ కేజీ. అదే డయాలిసిస్‌లో ఉన్నవాళ్ళు 1.2 to 1.5 గ్రామ్ పర్ కేజీ. అలా ప్రోటీన్ కంటెంట్‌తో పాటు వాటర్ ఉండేటట్టు తీసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా నార్మల్ హెల్తీ పర్సన్ వాళ్ళే. అదే ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి వాపులొచ్చాయి, హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి వాపులొచ్చాయి అంటే వాటర్ అతి సర్వత్రా వర్జయేత్. అంటే ఏది ఎక్సెస్ చేయకూడదు మనం. ఎక్కువ తీసుకున్నామంటే వాపులొచ్చి ఆయాసం వస్తుందన్నమాట. వాటర్ తీయడానికే డయాలిసిస్ చేస్తాం మేము. సో వాటర్ రిక్వైర్మెంట్స్ దేన్ని బట్టి ఉంటుంది అంటే ఏజ్. చిన్న పిల్లలు. సో వాళ్ళ బాడీ సర్ఫేస్ ఏరియాకు వాళ్ళు ఎక్కువగా తాగాల్సి ఉంటుందన్నమాట. సైజ్. చిన్న పిల్లలు చిన్నగా ఉన్నా కూడా ఎక్కువ వాటర్ తాగాల్సి ఉంటుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళు వాటర్ తక్కువ తాగుతారు. వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ తక్కువ తాగుతారు. వాళ్ళు కూడా వాటర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి చూసుకోవాలి. జెండర్ ఫిమేల్స్, మేల్స్. మేల్స్‌లో వాటర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ వాటర్ తాగాలి. ఫిమేల్స్‌లో కొంత వాటర్ తక్కువ ఉంటుంది. ఫిమేల్ బాడీలో 50% ఉంటే మేల్ బాడీలో 60% ఉంటుంది. ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ లెవెల్. అంటే వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్న వాళ్ళలో వాళ్ళ పర్స్పిరేషన్ వల్ల వాటర్ పోతుంది. స్వెట్టింగ్ వల్ల వాటర్ పోతుంది. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ యాక్టివిటీని బట్టి వాళ్ళ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. కానీ ఎంత తాగాలి మేడం అంటారు. సో దానికి మన గాడ్ మనకు ఒక సొల్యూషన్ ఇచ్చేసినాడన్నమాట. మనకొక థర్స్ట్ అనే సెంటర్ ఇచ్చాడు. ఒక హైపోథాలమస్‌లో ఒక సెంటర్ థర్స్ట్ సెంటర్. దాహం. మనం ఇందాక కాకిని చూసాం కదా! అట్లాంటిది కాకి నుంచి మనకు కూడా ఉంది. మనకు ఎంత దాహం వేస్తుంది అంటే వాటర్ తాగాలి. అంతే. మనకు రిక్వైర్మెంట్ బాడీలో అన్నీ చెక్ చేసేసుకొని నీకు వాటర్ అవసరము అని చెప్తేనే ఆ థర్స్ట్ బటన్ ఆన్ అవుతుంది. మనం వెంటనే వాటర్ తాగేసేయాలి. మనకు ఆ థర్స్ట్ తగ్గిపోయేంత వరకు వాటర్ తాగాలి. ఎన్ని లీటర్స్ తాగాలి అని చెప్పలేము. మన యాక్టివిటీని బట్టి డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ మన బాడీ థర్స్ట్ ఉంది అంటే సో వి రిక్వైర్ వాటర్ అన్నమాట. సో మన బాడీలో వాటర్ తగ్గిపోగానే ఏమైతుంది? బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోతుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. తర్వాత కిడ్నీలో నుంచి యాంజియోటెన్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. అట్లే బ్లడ్ ఆస్మోలారిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఆస్మోలారిటీ అంటే ఎంత సొల్యూట్స్ ఉన్నాయి అని వాటర్‌లో. అది బ్లడ్‌లో ఎన్ని సొల్యూట్స్ ఎక్కువ ఉన్నాయి అని. వాటర్ తగ్గిపోతే ఏమైతుంది? సొల్యూషన్ ఈక్వల్ టు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ఒకసారి సాల్వెంట్ తగ్గగానే సొల్యూట్స్ ఎక్కువైపోతాయి. దానివల్ల ఆస్మోలారిటీ పెరుగుతుంది. దానివల్ల ఆస్మో రిసెప్టార్స్ ఇన్ ద హైపోథాలమస్ యాక్టివేట్ అయిపోయి థర్స్ట్ సెంటర్‌ని యాక్టివేట్ చేస్తాయన్నమాట. థర్స్ట్ ఇంక్రీజ్ అవ్వంగానే వాటర్ తాగేసేయాలి. వాటర్ తాగితే మళ్ళీ బ్లడ్ ఆస్మోలారిటీ తగ్గిపోతుంది. మళ్ళా ఆ బటన్ ఆఫ్ అయిపోతుందన్నమాట. ఎంత మంచి మెకానిజం మన బాడీలో ఉంది అంటే గాడ్ హాస్ క్రియేటెడ్ వెరీ మచ్ బ్యూటిఫుల్ మెకానిజం. నేను మేడం నాది 70 ఇయర్స్ ఓల్డ్. నేను మేల్. నేను ఎన్ని నీళ్లు తాగాలి అంటే నేను చెప్పలేను. నీ బాడీనే చెప్తుంది. నీ థర్స్ట్ సెంటర్ యాక్టివేట్ అయిందంటే యూ హావ్ టు డ్రింక్ వాటర్. నీ థర్స్ట్ సెంటర్ యాక్టివేట్ అయిపోవడం ఆగిపోయింది అంటే నాకు చాలు అని అర్థం అన్నమాట. ఓకేనా? తర్వాత ఈ ఒక్కసారి మనకి థర్స్ట్ సెంటర్ యాక్టివేట్ అవ్వంగానే
ఒక పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి ఒక బ్యూటిఫుల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. దాన్ని యాంటీ ఏడిహెచ్ అంటారు. ఓకేనా, యాంటీ డయూరిటిక్ హార్మోన్. అప్పుడు కిడ్నీకి చెప్తుంది అనమాట, నువ్వు ఎక్కువ యూరిన్ పోసేసేవు, యూరిన్ పోయొద్దు, మనకు వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, సమ్మర్ ఎక్కువ ఉంది, స్వెటింగ్ లాగా వాటర్ వెళ్ళిపోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఈ ఏడిహెచ్ వెళ్ళిపోయి ఇక్కడ మన కిడ్నీలో అన్ని కెపిలరీస్ ఉంటాయి. కెపిలరీస్ అంటే రక్తనాళాలు అనమాట. వాటిని కన్స్ట్రిక్ట్ చేస్తాయి అనమాట. కన్స్ట్రిక్ట్ చేయంగానే కిడ్నీకి తెలిసిపోతుంది అనమాట, ఓ వాటర్ రిక్వైర్మెంట్ ఉంది అనేసి. సో యూరిన్ పైప్ లో ఉన్న యూరిన్ అన్నింటిలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇంకొకటి ఈ ఏడిహెచ్ ఏం చేస్తుంది, ఈ ట్యూబ్యూల్స్ లో యూరిన్ పట్టుకునే ట్యూబ్యూల్స్ లో ఉన్న సెల్స్ లో ఆక్వాపోరిన్స్ అని ఉంటాయి అనమాట. ఈ ఆక్వాపోరిన్స్ అనేది వాటర్ ఛానల్స్ అనమాట. అవి సెల్ లోపల ఉన్నదాన్ని ఈ ఏడిహెచ్ పట్టుకోగానే అవన్నీ సెల్ బయటికి వచ్చేసి యూరినరీ ల్యూమెన్ లో ఉన్న యూరిన్ లో ఉన్న వాటర్ అన్నిటిని ఇది పట్టేసుకొని బ్లడ్ లోకి ఎంటర్ చేసేస్తుంది అనమాట. ఇన్ని బ్యూటిఫుల్ మెకానిజమ్స్ అంతా కూడా మన బాడీలో మనకు గాడ్ కల్పించినాడు. ఇంత ఏ ఇంజనీర్ కూడా ఇంత బాగా చేయలేమన్నమాట. ఇంతవరకు మేము ఆర్టిఫిషియల్ కిడ్నీ ట్రయల్స్ లోనే ఉంది, కానీ నేను పెట్టలేకపోతున్నాం. అన్లెస్ ఇంత మంచి కిడ్నీని, ఇంత మంచి బ్రెయిన్ కి కిడ్నీకి మధ్యలో కమ్యూనికేషన్, మనం పక్కనున్నోడికి నాకు వాటర్ కావాలి అంటే అడగాలంటే మొహమాటం, కానీ ఈ బ్రెయిన్ మాత్రం తన కిడ్నీకి, ఓయ్ నాకు వాటర్ కావాలి, నేను ఏడిహెచ్ ని పంపిస్తున్నాను, నువ్వు ఏడిహెచ్ ద్వారా వాటర్ ని నిలుపుకో అనేసి చెప్పేస్తుంది అనమాట. అంత కమ్యూనికేటింగ్ సిస్టమ్ మన బాడీలో చాలా మంచి నెట్వర్కింగ్ సిస్టమ్ ఉందన్నమాట. సో వాటర్ ఇప్పుడు వాటర్ ని ఇలా మనం కన్జర్వ్ చేసుకుంటాం. సో మనకి వాటర్ తగ్గిపోయినప్పుడు సైన్స్ ఏముంటాయి, సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్. ఇంత చేసినా కూడా మనం వాటర్ సరిగ్గా తీసుకోలేదనుకో మనకు డిహైడ్రేషన్ లోకి వెళ్ళిపోతాం అనమాట. వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్? ఎవరన్నా చెప్పగలరా డిహైడ్రేషన్ సైన్స్ ఏంటో? స్వెట్టింగ్, థర్స్ట్, మళ్ళీ స్కిన్ డ్రైనెస్ కూడా మ్యామ్. వెరీ గుడ్. స్కిన్ డ్రైనెస్, థర్స్ట్, మడతలు పడతాయి కదండి మ్యామ్ యాంకిల్, ఇవి నకిల్స్ జాయింట్ లో బేస్ చేసుకున్నా కూడా చెప్తారు అన్నారు. అంటే క్యాపిలరీ రీఫిల్ టైం అని. నక్కల్ జాయింట్స్ కాదు, ఇక్కడ ఉంది కదా పల్ప్, దాన్ని ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా వదలంగానే వెంటనే రెడ్ అయిపోవాలి. ఓకేనా, కానీ రెడ్ కాకుండా కొంచెం టైం తీసుకుందనుకో, ఒక 4-5 సెకండ్స్ ఎక్కువ తీసుకుందనుకో, అంటే మన బాడీలో వాటర్ తక్కువయ్యి బ్లడ్ సరిగ్గా ఈ ఫింగర్ టిప్స్ వరకు రీచ్ అవ్వడానికి టైం పడతా ఉంది అన్నట్టు. ఓకేనా, ఇవన్నీ కూడా మళ్ళీ బ్లర్రీ విజన్ కూడా ఉంది మ్యామ్ కొంతమందికి. ఏంటి? హెడేక్, బ్లర్రీ విజన్. హెడ్ ఏక్ అది చాలా ఫస్ట్ సైన్ అనమాట. హెడ్ ఏక్ వచ్చేస్తుంది, బ్లరింగ్ విజన్, అన్ని ఫస్ట్ సైన్. ఆయాసం ఎక్కువ అయిపోయినట్టు, రెస్పిరేషన్ ఎక్కువ తీసుకోవటము, అవి మనం స్కిన్ చూసామా ఇలా పించ్ చేస్తే స్లోగా రిట్రాక్ట్ అయిపోతుందా, ఇప్పుడు నాది ఇట్లా అనగానే వెంటనే రిట్రాక్ట్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళని, కానీ మనం మోషన్స్ అయిన వాళ్ళని ఇట్లా స్కిన్ తీసి ఇట్లా అనగానే స్లోగా కింద పడుతుంది అనమాట. దాన్ని స్కిన్ రిట్రాక్షన్ టైం అంటారు, అట్లా కెపిలరీ రీఫిల్లింగ్ టైం అంటారు. ఇవన్నీ ఇండికేషన్ ఫర్ డిహైడ్రేషన్. కళ్ళు కూడా సంకన అయిపోయింటాయి, ఓ వీళ్ళు వాటర్ సరిగ్గా తాగట్లేదు అని చెప్పేసి అనమాట. ఓకేనా, ఇవి. సో బ్యాడ్ బ్రెత్ వస్తుంది ఎందుకు, మన సెలైవా అన్ని బాగా ఉంటేనే మన లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మన వాటర్ సరిగ్గా లేదనుకో, సెలైవా సరిగ్గా ఉండదు, హాలిటోసిస్ అంటారు, బ్యాడ్ బ్రెత్ వస్తుంది. మజిల్ క్రాంప్స్, ఫస్ట్ క్రాంపీ పెయిన్స్ వస్తాయి అనమాట, కాళ్ళన్ని పట్టేసినట్టు అట్లా నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకొకటి, బాడీలో వాటర్ తగ్గిపోగానే హార్ట్ రేట్, కార్డియాక్ అవుట్పుట్ ని ఎట్లా ఒకట్లా ఇంప్రూవ్ చేయాలి కాబట్టి హార్ట్ ఎక్కువ సార్లు పంప్ చేస్తుంది. నార్మల్ 60 to 100 ఉంటుంది, కానీ ఇప్పుడు 120, 130 అలా అయిపోతుంది. సడన్ గా ఆకలిస్తుంది, దాహం వేస్తుంది, హెడ్ ఏక్ వస్తుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది అనమాట. తర్వాత మన యూరిన్ కూడా మనకు తెలుపుతుంది అనమాట. కొంతమంది చెప్తుంటారు, ఎల్లోగా వస్తుంది మేడం నా యూరిన్, ఎల్లోగా వస్తుంది మేడం అని. ఎల్లోగా ఉంది, డార్క్ కలర్ లో ఉందంటే మీరు వాటర్ సరిగ్గా తాగటం లేదు. హై కలర్డ్ యూరిన్ ఇండికేట్స్ సమ్ అమౌంట్ ఆఫ్ డిహైడ్రేషన్. ఎందుకంటే మనకు చెప్పకపోయినా మన బ్రెయిన్ పనిచేసింది అనమాట, అది కిడ్నీకి పంపించింది, వాటర్ తక్కువ తాగుతున్నారు, నువ్వు యూరిన్ ఎక్కువ పంపించొద్దు అని. అప్పుడు కిడ్నీ ఏం చేస్తుంది, సొల్యూట్స్ ఒక్కటి పంపించి వాటర్ కొన్నే ఇస్తుంది అనమాట. అప్పుడు ఏమైతుంది, కలర్ హై కలర్ అయిపోతుంది. ఓకేనా, ఇన్ఫాంట్స్ లో వీళ్ళలో 70% to 80% వాటర్ ఉంటుంది కదా, వీళ్ళు కొంత వాటర్ డిహైడ్రేట్ అయినా కూడా
చాలా ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ ఇక్కడ మాడు ఉంటుంది. అందరూ మన పెద్దవాళ్ళు ఇక్కడ బాగా నూనె పట్టించాలా, ఆముదం పట్టించాలా, చలువ అంటుంటారు కదా! ఆ మాడు ఇలా లోపలికెళ్ళిపోతుంది. అంటే ఇట్స్ ఫస్ట్ సైన్ ఆఫ్ డీహైడ్రేషన్ అన్నమాట. కళ్ళన్నీ సంకనైపోతాయి. ఏడ్చినప్పుడు టియర్స్ ఉండవు. మాట్లాడాలనుకుంటాడు కానీ డ్రై మౌత్ వల్ల మాట్లాడలేడు. ఎక్కువ ఆయాస పడిపోతూ ఉంటాడు. హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుందన్నమాట. వీక్‌గా ఉంటాడు. లిథార్జిక్‌గా ఉంటారన్నమాట. అందుకు ఈ చిన్న పిల్లల్ని చూసుకునే వాళ్ళు కూడా కరెక్ట్‌గా వాటర్ వీడు పాలు సరిగ్గా ఇస్తున్నామా లేదా అనేవి చూసుకోవాలి. అట్లే వాడు పాస్ పోస్తున్నాడా, డైపర్ వెట్ అయితుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. వీళ్ళకి మోషన్స్ అయిన వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చూసుకోవటం. తర్వాత ఈ మధ్య అంతా ఫ్యాషన్ అయిపోయింది. మేము ఆల్కలైన్ వాటర్ తాగుతాము ఏంటి అనేసి. కాంగన్ వాటర్ ఏమేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ వచ్చేసాయి. కానీ మనం ఏం చేయాలి అంటే మన పూర్వీకులు పట్టినట్లుగా మనకు కమ్యూనిటీ నుంచి వచ్చేటప్పుడే ఒక వాటర్ ట్రీట్మెంట్ అయ్యే వస్తుందన్నమాట. అయినా మనకు డౌట్ ఉంది అంటే మనము క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. క్యాండిల్స్ ఏం చేస్తాయంటే ఆ బాడీలో ఈ వాటర్ లో ఉన్న ఇంప్యూరిటీస్ ని పట్టేసి మనకి ప్యూర్ వాటర్ ని రిటర్న్ ఇస్తాయన్నమాట. ఆ ప్యూర్ వాటర్ మనం తీసుకోవచ్చు. ఈ ఆర్ఓ వాటర్ తో డిసడ్వాంటేజ్ ఏమంటే ఒక 1 లీటర్ మనకి ఇచ్చింది అంటే 99 లీటర్స్ వేస్ట్ అయిపోతాయి. అంత వేస్టింగ్ ఉంటుందన్నమాట. ఆ వేస్ట్ అయిన వాటర్ అంతా కూడా మనం దేనికి యూజ్ చేసుకోకుండా ఉన్నాము అంటే అది మళ్ళీ సూయజ్ వాటర్ లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు గ్రీన్ డయాలసిస్, గ్రీన్ వాటర్ అని ఉన్నాయి. ఈ వేస్ట్ అయిన వాటర్ ని చెట్లకు పెట్టటం కానీ, బాత్రూమ్‌లకు వాడుకోవటం కానీ అలా అయినా చేయాలి. సో మీరు ఆర్ఓ ట్రీట్మెంట్ పెట్టుకున్నారు మీ ఇంట్లో అంటే ఆ వచ్చే వాటర్‌ని వాష్‌రూమ్స్‌కి కానీ, బట్టలు ఉతికేదానికి కానీ, లేకపోతే చెట్లకు కానీ పెట్టేటట్లు ప్రొవిజన్ పెట్టుకోండి. లేకపోతే చాలా వాటర్ వేస్ట్ అవుతాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఈ ఆల్కలైన్ వాటర్. ఎందుకు ఆల్కలైన్ వాటర్ అనేది వచ్చిందంటే మామూలుగా నార్మల్ పీహెచ్ వచ్చేసి 7 దగ్గర ఉంటుంది. ఓకేనా? మన బాడీలో బ్లడ్ పీహెచ్ 7.35-7.45 ఉంటేనే అన్ని ఎంజైమ్స్ పనిచేస్తాయి. అన్ని ఆర్గాన్స్ పనిచేస్తాయి. అలా లేదు అంటే అన్ని పని చేయటం ఆపేస్తాయన్నమాట. అండ్ అసిడిక్ ఎన్విరాన్మెంట్ ఇస్ డేంజరస్ అన్నమాట. ఈ అసిడిక్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకి అసిడోసిస్ అట్లా ఉన్న ఆల్కలోసిస్ కూడా డేంజరస్. ఈ 7.35-7.45 మంచిదన్నమాట. కానీ మన కిడ్నీస్ యాసిడ్ ఎక్కువ ఉందంటే దే కాంట్ టాలరేట్ అన్నమాట. ఎక్కువ పని చేయటం అవుతుందన్నమాట. అందుకే మనం నాన్ వెజిటేరియన్ డైట్ వద్దు అని చెప్తాం. ఎందుకంటే ఆ ప్రోటీన్ లో అంతా అసిడిక్ ప్రోటీన్స్ ఉంటాయి. అదే ప్లాంట్ నుంచి వచ్చే ప్రోటీన్స్ లో ఆల్కలైన్ ప్రోటీన్స్ వస్తాయి. అవి కిడ్నీ ఈజీగా హ్యాండిల్ చేయగలదు. అదే అసిడిక్ ప్రోటీన్ ని కిడ్నీస్ ఈజీగా హ్యాండిల్ చేయలేదు. నువ్వు ఏం తిన్నా నీ కిడ్నీస్ బాగుంటే అన్ని మన బాడీకి హెల్ప్ చేస్తాయి. అలా అని మనల్ని హెల్పింగ్ చేసే ఆర్గాన్ని మనము అదేంటి సుత్తి పెట్టి కొడుతూ ఉండకూడదు అనమాట. దానికి కూడా మనము ఈజీగా ఉండేటట్లు చేస్తే అది కూడా మంచిగా పనిచేస్తుంది. దాని లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఎవరన్నా ఒకరు పనికి కుదిరినారు, వాడు వచ్చాడు కదా అని వాడికి 100 పనులు ఒకేసారి చెప్పామంటే వాడు రెండో రోజు ఉంటాడా, పారిపోతాడు. అలానే మన కిడ్నీస్ 100 ఇయర్స్ పనిచేయాలని అనుకోవాలి కానీ 30 ఇయర్స్ తర్వాత ఫెయిల్ అవ్వాలని అనుకోకూడదు. మనం 30 ఇయర్స్ లోనే ఫెయిల్ అవుతున్నాయి అంటే మనం వాటికి బర్డెన్ ఇవ్వటం అన్నమాట. బర్డెన్ ఎట్లా ఇస్తాము? యాసిడిక్ ప్రోటీన్స్ అలా తీసుకోవటం వల్ల మనం బర్డెన్ ఇస్తాం అన్నమాట. అందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది ఆల్కలైన్ వాటర్, అయానిక్ వాటర్ అని. కానీ pH మాత్రం 7.35-7.45 ఉంటే అది నార్మల్ న్యూట్రల్ వాటర్ అన్నమాట. ఎక్కువ ఉంటే ఆల్కలైన్ వాటర్ అంటారు. ఇదేంటంటే స్ట్రాంగ్ బోన్స్ వస్తాయి, హార్ట్ రేట్ రెగ్యులేట్ చేస్తుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది, స్టూల్ మూవ్మెంట్ బాగుంటుంది అని ఈ కొత్తగా వచ్చాయి. కానీ ఏ స్టడీస్ లో అయితే ఇంకా ప్రమోట్ అవ్వలేదు. అంటే ఇది ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఇంత బెనిఫిట్ అని అట్లా ఏమీ లేదు. అలా అని ఎక్సెస్ ఆల్కలైన్ వల్ల నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. మెటబాలిక్ ఆల్కలోసిస్కి వెళ్ళిపోవటం వల్ల మనం తినే ఎంజైమ్స్, మనం తీసుకునే మెడికేషన్ పని చేయకపోవచ్చు, మన బాడీలో ఎంజైమ్స్ పని చేయకుండా పోవచ్చు అనమాట. ఓకేనా? అందుకు ఈ కొత్త వాటర్ వల్ల కొన్ని చోట్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ
బీ కేర్ఫుల్ అన్నమాట. మరీ ఓవర్ ఆల్కలైన్ pH ఎక్కువ తాగకూడదు. తీసుకుంటే 1 లీటర్ వరకే తీసుకోండి రోజంతా కలిపి. అంతేగాని నేను ఆల్కలైన్ వాటర్ తాగాలని రోజంతా 5 లీటర్స్, 6 లీటర్స్ ఆల్కలైన్ వాటరే తాగడం వల్ల మళ్ళా మన కిడ్నీస్‌కి మెటబాలిక్ ఆల్కలోసిస్‌ని చేయటానికి మళ్ళీ దాని మీద బర్డెన్ పడుతుందన్నమాట. ఓకేనా? సో, వాటర్‌ని సఫిషియంట్ అమౌంట్‌లో సఫిషియంట్‌గా తీసుకోండి. డోంట్ ఫర్గెట్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ మధ్య ఈ ఆల్కలైన్ వాటర్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఓన్లీ మార్నింగ్ ఒక 1 లీటర్ వరకు మాత్రమే తాగండి. ఎక్కువ తాగొద్దు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కుకుంబర్ వెజిటబుల్స్ ఉంటాయి కదా! కుకుంబర్, కొత్తిమీర వాటర్‌లో ఏసుకోవటం కానీ, లేకపోతే కలింగర పండు మొ మొ ముక్కలు వేసుకొని దాంట్లో తులసి వేసుకోవటం కానీ, లేకపోతే ఈ పైనాపిల్ దాంతో పాటుగా మింట్ పుదీనా వేసుకోవటం వల్ల కొంత వాటర్ వస్తుంది. వాటిని ఆల్కలైన్ వాటర్ అంటారు. కానీ డోంట్ టేక్ ఎక్సెస్ ఆఫ్ ఆల్కలైన్ వాటర్. ఏది తీసుకున్నా మితంగా తీసుకోవాలి. అతి సర్వత్రా వర్జయేత్ అన్నమాట. ఆర్ఓ వాటర్ కానీ మీరు ఇంట్లో పెట్టుకున్నారు అంటే ఆ వేస్ట్ వాటర్‌ని మాత్రం ఎక్కడో ఒక దానికి యూజ్ చేసేటట్టు ప్రొవిజన్ పెట్టుకొనే వాడుకోండి. లేదు అంటే క్యాండిల్స్ దొరుకుతాయి. ఆ క్యాండిల్స్‌లో పెట్టుకొని ఫిల్టర్ వాటర్ తాగండి. అండ్ ఎప్పుడైనా ఈ డయేరియల్ డిసీజెస్ వచ్చినప్పుడు వాటర్‌ని కాచి చల్లార్చుకొని తాగండి. దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. దానికంటే ఇంకా మీరేం కష్టపెట్టనక్కర్లేదు. అప్పుడు అన్నీ దానిలో ఉన్న క్రిములన్నీ చచ్చిపోతాయి. సో, మేము మామూలుగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్‌కి చెప్తుంటామనమాట. కాచి చల్లార్చిన నీళ్ళే తాగండి అని. అది మనలో కూడా మనం కూడా అలానే వాడినామంటే మనకు కూడా మంచిదే అనమాట. థాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇంకేమన్నా మీకెవరికైనా డౌట్స్ ఉంటే నేను హ్యాపీ టు ఆన్సర్. సాయివాణి మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆబ్వియస్లీ మీరు బిజీ డాక్టర్, ఎవ్రీబడి నోస్ దట్ మేడం. ఈవెన్ దో అంత బిజీగా ఉన్నా కూడా బట్ మీరు రావడం, మాకు ఇవాళ సెషన్ ఇవ్వడం, మేజర్ థింగ్ ఏంటంటే మేడం, మనకి వాటర్ అన్నది జనరల్ గా ఇప్పుడు మార్కెటింగ్ అయిపోయింది మేడం. మినరలైజ్డ్ వాటర్ అని, ఆల్కలైన్ అదే వాటర్ అని, అదే ఆల్కలైన్ అందుకే. వాటర్ తీసుకోకపోతే అంటే తీసుకుంటే ఎందుకు తీసుకోవాలో మాకు తెలియదు. ఎందుకు ఆ క్యాన్ ₹80, ₹80 మేడం. క్యాన్ వాళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ మా ఇంటి దగ్గరలో. ఎందుకు ఓకే. తీసుకోవాలో నాకు తెలీదు. తీసుకోకపోతే మిస్ అవుతున్నాడేమో అని మెంటల్ టెన్షన్. ఇప్పుడు మీరు మన నార్మల్ pH అనేది 7 ఉంటది. సో అసిడిక్ నేచర్ మన కిడ్నీస్ ఒబే చేయలేవు. సో ఆల్కలైన్ వాటర్ ఎంత pHని మెయింటైన్ చేస్తున్నాయని చెప్పడం, సో నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే కుకుంబర్ గాని లేదా ఇవన్నీ మనం వాటర్‌లో యాడ్ చేసుకొని చెప్పొచ్చని చెప్పారో, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఐ లెర్న్డ్ దిస్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ అండ్ బిగ్గెస్ట్ పాయింట్. సో దెన్ ఐ కెన్ గో. రేపు మార్నింగ్ వాకింగ్‌కెళ్ళేటప్పుడు ఆయనకి నేను చెప్పొచ్చు. యూ కాంట్, నన్ను ఇంక మార్కెట్ చేయలేవన్నా నువ్వు. సో ఐ నో. అదే మేడం, మార్నింగ్ వాకింగ్‌కెళ్తా. అక్కడే రాగి ఇడ్లీ, సంగటి ఇడ్లీ ఉంటాయి. సో ఆయన మార్నింగ్ అవన్నీ పెడతా ఉంటారు. ఆయన దగ్గర తిని ఇట్లా వస్తుంటాం. ఇది ఏదో వాడు చెప్తాడు ₹20 తప్పక ఒక 2 రోజులకు ఒక క్యాన్ తీసుకుపోయడం అనేది అయితుంది. బట్ మీరు అది ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ పర్ డే ఈజ్ ఎనఫ్ అని మీరు చెప్పడం, అది మన ఇంటి దగ్గర ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పడం, యాజ్ వెల్ యాజ్ మీరు వాటర్ వేస్ట్ అవ్వకుండా మనం ఎలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, మన నేచర్ గా మన గాడ్స్ గిఫ్టెడ్ సిస్టమ్ మన బాడీలో ఉంది. సో వాటర్ ఎంత ఎలా తీసుకోవాలి, మన బ్రెయిన్ డెఫినెట్ గా సెన్స్ చేస్తూ ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇట్స్ డెఫినెట్లీ వండర్ఫుల్ సెషన్. వెరీ, వెరీ థాంక్ యూ ముఖేష్. నాలెడ్జబుల్ సెషన్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఎవరికైనా డౌట్స్ ఏమన్నా, ఆబ్వియస్లీ ఇట్స్ ఎ గుడ్ సెషన్. ఇంకెవరికి ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. హలో శివప్రసాద్ సార్, కైండ్లీ అన్మ్యూట్ సార్. హలో చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మేడం, ఈ మధ్య కాలంలో ఆర్ఓ వాటర్ మంచిది కాదు చెప్తుంటారు మేడం. అవును, టీడీఎస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది అంటుంటారు మేడం. అది అదే సార్ నేను చెప్పాను కదా సార్, ఆర్ఓలో సాఫనర్ అని పెట్టినారంటే అది మేము మామూలుగా డయాలసిస్ పర్పస్ కే యూజ్ చేస్తాం. సాఫనర్ లేకుండా ఉండాలి సార్. అప్పుడు కాల్షియం, మెగ్నీషియం అన్ని తీసేసి ఇస్తారు సార్ ఆర్ఓలో. అలా సాఫనర్ పెడితే టీడీఎస్ చాలా తక్కువ వస్తుంది, 4A వస్తుంది అనమాట. అంత తక్కువ వచ్చినప్పుడు మనము ఆర్ఓ వాటర్ అలా తాగకూడదు.
కాల్షియం మెగ్నీషియం తక్కువ ఉంటాయి. దానికోసము బోన్స్ వీక్ అవుతాయి కదా, అలాంటి ఆర్ఓ వాటర్ మనం తాగుతూ ఉన్నామంటే కాల్షియం మెగ్నీషియం టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ మేడం, అలాగే మార్నింగ్ వామ్ వాటర్ లేకి లెమన్ జ్యూస్ కొద్దిగా మిక్స్ చేసుకొని తాగొచ్చు మేడం, మంచిదేనా? ఆ వాటర్ లో కొంతమంది లెమన్ జ్యూస్ వాడకూడదు అంటారు, అది కొంతమంది ఓకే. అంటే లెమన్ జ్యూస్ ఫస్ట్ ప్లెయిన్ వాటర్ బెస్ట్ సార్. అయినా లెమన్ జ్యూస్ అనేది నాట్ ఫాల్ట్, అంటే ప్రాబ్లం ఏం కాదు సార్. లెమన్ అనేది మంచిదే, సిట్రస్ ఉంటుంది కాబట్టి ఏం కాదు. కానీ ఏది ఎక్కువ చేయకూడదు సార్. ప్రతి దాంట్లో అంటే ఎప్పుడు కరోనా టైంలో ఏం చేశారంటే నిమ్మకాయ మంచిది అని ఏమి తిన్నా నిమ్మకాయ ఇంత ఇంత పిండుకొని తాగడం వల్ల సిట్రస్ ఎక్కువ అయిపోయి ఆక్సలేట్స్ ఎక్కువ అయిపోయి ఆక్సలేట్ స్టోన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. సో ఏది లిమిటెడ్ గా ఉండడం వల్ల ఒకసారి లెమన్ జ్యూస్ తాగడం అనేది మంచిదే. కానీ లెమనే అనుకుంటా వెళ్ళేది తప్పనమాట. అర్థమైందా సార్? ఆక్సలేట్ స్టోన్స్ వచ్చిన పర్సన్ ని కూడా చూసాను నేను, అందుకని చెప్తున్నాను. ఏది మనం మార్నింగ్ అతి చేయకూడదు, మనం లిమిటెడ్ గా తాగడం మంచిది. రెగ్యులర్ గా వామ్ వాటర్ తీసుకుంటాం మేడం, మార్నింగ్ 1/2 లీటర్, అందులో కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగుతాము. అదేం కాదు సార్, 2 మంచిది. ml. థ్యాంక్ యూ. ఓకే, హలో, హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ కిడ్నీలకు సంబంధించింది వాటర్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మేడం. మా పాప 8 years మేడం. అయితే ఆమెకి లాస్ట్ 3-4 months నుండి యూరిన్ ఎక్కువ వెళ్తుంది, పాస్ బయట ఈవినింగ్ టైంలో ఎక్కువ వెళ్తుంది. అయితే ఈ మధ్యలో ఒక 20 days బ్యాక్ డాక్టర్ చూపెట్టాము. చూపెడితే స్కానింగ్ తీశారు, సిస్టిస్ ఉందని చెప్పారు. సిస్టైటిస్. సిస్టైటిస్, అవును మేడం, ఓకే ఇది ఉందని చెప్పారు. అయితే ఏంటి మేడం? చెప్పనా సార్ నేను, మీరు ఇంకా చెప్పాలా? చెప్పండి సార్. అయితే అది ఇచ్చారు, దానికి ఒక యాంటీబయాటిక్ డిటాక్స్ అది ఉంది కదా, యూరికాండ్ అనేది ఒకటి ఇచ్చారు. అది ఇచ్చినా కూడా తగ్గలేదు. తగ్గకపోతే యూరిన్ కల్చర్ కూడా చేశారు మేడం. అది ఇందులో యూరిన్ లో ఇన్ఫెక్షన్ బాగుంది అని ఈరోజు ఒక టాబ్లెట్ ఇచ్చారు. అదే ఇది వాటర్ కూడా ఆమె బాగానే తాగుతుంది మేడం, ఇది ఎట్లా అన్నది అర్థం. అంటే సార్ ఇది ఏంటంటే ఈ చిన్న పిల్లలు ఎక్కువ ఫిమేల్స్ సార్, వాళ్ళకి మామూలుగా అమ్మాయిలకి ఏంటంటే మోషన్ పోయేది, యూరిన్ పోసేది, బర్త్ కెనాల్ అన్ని పక్కనే ఉంటాయి అన్నమాట. అందుకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ మేల్ కంటే ఫిమేల్ ఎక్కువ ఉంటాయి. ఈ 6 years వరకు పిల్లలకి ఏమంటే అమ్మలు మోషన్ పోయాక క్లీన్ చేస్తూ ఉంటారు. ఈ 6 years తర్వాత వాళ్ళే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు మనం ఎప్పుడు క్లీన్ చేసినా కూడా బ్యాక్ టు బ్యాక్ చేయాలి. అర్థమైందా సార్? ఈ మోషన్ క్లీన్ చేసినాక ఇట్లా ఫ్రంట్ కి వెళ్ళాము అంటే మన మోషన్ దగ్గర వచ్చే బ్యాక్టీరియా యూరిన్ లోకి ఎంటర్ అవుతుంది, యురెత్రాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఆ ప్రాబ్లం వల్ల ఈ పీరియడ్ లో 6 to 8 years పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్, అది దట్టు అమ్మాయిల్లో. అందుకని సో ఈ పాప కూడా అలానే ఉంటుంది. సో ఆ పాపకి టాయిలెట్ ట్రైనింగ్ కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట. మోషన్ ఎలా క్లీన్ చేసుకోవాలి, బ్యాక్ టు బ్యాకే వెళ్ళాలి, ఫ్రంట్ కి ఎంటర్ అవ్వకూడదు అనేది చెప్పగలిగితే ఈ ఇష్యూస్ రావు సార్. ఇప్పటికి మాత్రం పాజిటివ్ ఉంది కాబట్టి, ఆ పాపకు మంట కూడా ఉంది కాబట్టి కల్చర్ ప్రకారంగా యాంటీబయాటిక్స్ వాడండి. ఆ తర్వాత రిపీట్ కాకుండా టాయిలెట్ ట్రైనింగ్ అవన్నీ పర్ఫెక్ట్ గా చేపించండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది ఏమన్నంటే కాలనీ కౌంట్ అని ఒకటి వచ్చింది యూరిన్ కల్చర్ లో, 1 lakh CFU/ml అని ఉంది మేడం. అవును సార్, అది more than 10⁵ ఉందంటే సిగ్నిఫికెంట్ గ్రోత్ ఉన్నట్టు. ఇప్పుడు యాంటీబయాటిక్ టాబ్లెట్ ఒకటి ఇచ్చారు, అది టినాక్స్ ఏంటంటే ఈ రోజే ఇచ్చారు మేడం. ఇప్పుడు నైట్రోఫ్యూరంటైన్ ఇచ్చింటారు సార్. నైట్రోఫ్యూరంటైన్ ఇచ్చింటారు. 100 mg 1 టాబ్లెట్ హాఫ్ వేసుకోమని చెప్పారు మార్నింగ్. అంతేలేండి సార్, అంటే ఆ కల్చర్ ని పట్టే ఇచ్చుంటారు, వాళ్ళు కరెక్ట్ గానే ఇస్తారు. అది వాడితే సరిపోతుంది సార్. కానీ నెక్స్ట్ నుంచి మనం ప్రివెన్షన్ చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. అలానే చెప్తాను మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శివప్రసాద్ సార్, కైండ్లీ అన్మ్యూట్ సార్. శివప్రసాద్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, విటమిన్ సి వాటర్ సాల్యుబుల్ అంటారు కదా, అది మార్నింగ్ తీసుకుంటే సరిపోతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవాలి?
అంటే మీరు ఇప్పుడు విటమిన్ సి టాబ్లెట్స్ తీసుకునే బదులు ఇందాక సార్ చెప్పినారు కదా సార్, జామ పండ్లో, నిమ్మకాయల్లో వాటిలో ఎక్కువ ఉంటుంది కదా, అలా తీసుకోండి సార్. మీకు విటమిన్ సి ఎందుకు ఇచ్చారు? లేదు అప్పుడు మామూలుగా కరోనా టైంలో చెప్పిందే కదా. కాదమ్మా, మామూలుగా జనరల్ గా వాటర్ లో ఒక నిమ్మకాయ రసం పిండుకొని ఎర్లీ మార్నింగ్ తాగితే విటమిన్ సి సరిపోద్ది అంటారు కదా, అలా అవునవును ఈవినింగ్ తాగాల? సార్. ఒక్కసారి తాగండి సార్, మళ్ళీ అసిడిటీ ఎక్కువైనా కూడా కష్టం కదా సార్, అందుకు ఒక్కసారి తాగండి. తర్వాత చాలా మంది అడుగుతున్నారు మేడం, నిమ్మరసం పడదంటారు, అదే 2-3 చుక్కలు కూడా వేస్తే ఎసిడిటీ వస్తుందంటారు, వాటికి ఏంటి మేడం? అదే సార్, అదే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా సార్, ఎక్కువ వాడకూడదు. అదే సార్, ఏది చేసినా మనము మినిమం మోతాదులో చేస్తే ఏం ప్రాబ్లం రాదు సార్, ఎక్కువ ఎక్కువ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. అంటే కొద్దిగా నిమ్మరసం పడినా కూడా కడుపులో మంట వస్తుంది అంటున్నారు, వాళ్ళకి ఏంటి ఇంకా అంటే విటమిన్? వాళ్ళకి ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ అట్లా ఉంటుంది సార్, అందువల్ల కొంతమంది దాన్ని టాలరేట్ చేయలేరు. ఇంకొకటి నిమ్మరసంతో ఏంటంటే ఏ తాగినా ఫ్రెష్ గా తాగాలి సార్, కొంచెం సేపు తర్వాత తాగితే దానివల్ల ఇంకా అసిడిటీ ఎక్కువ అయిపోతుంది సార్. సో అప్పుడప్పుడు నిమ్మరసం పిండుకొని తాగితే అంత ఇష్యూస్ రావు. మళ్ళా పిండినే దాన్ని ఎత్తి పెట్టుకొని మళ్ళీ గంట తర్వాత 2-3 గంటల తర్వాత తాగితే మళ్ళీ ఇంకా ఇష్యూస్ వస్తాయి సార్. మరి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి మేడం? విటమిన్ సి టాబ్లెట్ వేసుకోవడమేనా? అంటే విటమిన్ సి అవసరమా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి విటమిన్ సి అవసరం. మనకు అన్ని ఫుడ్ లో జామ పండు తిన్నా కూడా విటమిన్ సి వస్తుంది సార్. ఓకే. అంతేగాని ఖచ్చితంగా నిమ్మరసం అనేది లైఫ్ అండ్ డెత్ సమస్య ఏం కాదు. సో మన డైట్ వేరేది మార్చుకుంటే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ చాలా ఉన్నాయి, వాళ్ళకి పడేది తీసుకోవచ్చు కదా సార్. శివప్రసాద్ సార్, నెక్స్ట్ సుబ్రహ్మణ్య సార్, కైండ్లీ అన్మ్యూట్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం, వాటర్ తీసుకున్న తర్వాత ఎంత టైం తర్వాత ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ తిన్న తర్వాత ఎంత టైం తర్వాత వాటర్ తీసుకోవాలి మేడం? చాలా మంచి క్వశ్చన్ అడిగినారు సార్. వాటర్ అనేది ఎప్పుడు మార్నింగ్ టైమ్స్ ఎక్కువ తీసుకోవాలి సార్. మనము ఒక 2.5 లీటర్స్ తీసుకోవాలంటే ఈవినింగ్ లోపల మనం 2/3 ఆఫ్ వాటర్ అయిపోయిండాలి, ఆఫ్టర్నూన్ లోపల 2/3 అయిపోయిండాలి, మిగతా 1/3 ఈవినింగ్ పెట్టుకోవాలి సార్. ఎందుకంటే నైట్ మనం నిద్రలో ఎక్కువ యూరిన్ కి పోకూడదు అంటే మన వాటర్ మార్నింగ్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత డైట్ కి వాటర్ ముందు తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు 15 to 30 మినిట్స్ ముందు వాటర్ తీసుకోవాలి సార్. తినేటప్పుడు వాటర్ తీసుకున్నాము అంటే వాటర్ ఫుడ్ డైల్యూట్ చేసేస్తుంది సార్, డైజెషన్ సరిగ్గా జరగదన్నమాట. ఎంత వాటర్ తక్కువ ఫుడ్ తినేటప్పుడు తాగితే అంత మంచిది. తిన్న తర్వాత మౌత్ క్లీనింగ్ పర్పస్ కి మాత్రమే కొంచెం తాగాలి సార్, ఒక అరగంట తర్వాత మాత్రమే వాటర్ తాగితే మంచిది సార్. మేడం, అంటే ఫుడ్ తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగొచ్చు. ఊకే మళ్ళీ తిన్నెంబడి మౌత్ క్లీన్ చేస్తాం కదా సార్, అంటే తిన్న ఫుడ్ పార్టికల్స్ అన్ని ఇరుక్కుపోతాయి కదా మన పళ్ళలో, అప్పుడొకటి కొన్ని వాటర్ పుక్కిలు ఇచ్చేయడం కానీ మింగడం కానీ చేయొచ్చు. అంతేకాని తిన్న తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి చేయాలి సార్. మేడం, వాటర్ తాగిన తర్వాత ఎంత టైం గ్యాప్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయొచ్చు మేడం? అది కూడా ఒక 15 మినిట్స్ సార్, ఎందుకంటే ఎగరడం అట్లా చేసినప్పుడు ఈ వాటర్ పైకి వస్తూ ఉంటుంది, డిస్కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. మార్నింగ్ 1 లీటర్ వాటర్ తాగుతాం అనుకోండి, అప్పుడు 15 మినిట్స్ తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చా? 1 లీటర్ అనేది ఎక్కువ కదా సార్, మనం తాగే క్వాంటిటీని బట్టి కూడా 250 ml తాగితే 15 మినిట్స్ తర్వాత చేయొచ్చు. 1 లీటర్ అంటే మన స్టమక్ కెపాసిటీ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం ఇవ్వాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరిత మ్యామ్, కైండ్లీ అన్మ్యూట్ మ్యామ్. ఓకే సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్, ఇది ఆల్కలైన్ వాటర్ వచ్చి నాకు చెప్పిండేది ఫుడ్ తినేటప్పుడు టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు ఆల్కలైన్ వాటర్ యూజ్ చేయకూడదు అన్నారు, రిమైనింగ్ టైం డే మొత్తం యూజ్ చేయొచ్చు అని చెప్పన్నారు మ్యామ్. అలా అంటే ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఇచ్చి అలా చెప్పారు. పెబల్స్ ఉన్నాయి దాంట్లో, స్టోన్స్ లాగా, వాటిని అలా యూజ్ అంటే ప్రాబ్లం అదే ఏదైనా ఎక్కువ చేయకూడదమ్మా. ఆల్కలైన్ వాటర్ మరీ ఎక్కువ తాగితే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా. ఆల్కలోసిస్ ఇస్ ఆల్సో
ప్రాబ్లం టు ద కిడ్నీస్ కదా, దాన్ని మేనేజ్ చేయటం కూడా. సో ఏది హై బర్డెన్ పెట్టకూడదు. మార్నింగ్ ఒకసారి వాటర్ తాగేటప్పుడు కావాలంటే ఆల్కలైన్ వాటర్ ఒక 1/2 లీటర్ అట్లా తాగేసేయండి అంతే, కానీ ప్రతిసారి ఆల్కలైన్ వాటరే తాగాలి అనేది అయితే కరెక్ట్ కాదు. అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఉందంటే ఇది ఈ ఆల్కలైన్ వాటర్ బాటిల్స్ సజెస్ట్ చేసి ఇలా యూజ్ చేయాలి అని చెప్పన్నారు మ్యామ్. మీకు మరి బెనిఫిట్ ఉండిందా దానివల్ల? నాకేం ఇంప్రూవ్మెంట్ తెలియలేదు. అదే ఇంకా వదిలేసేయండి. అంటే ఏదంటే ఇప్పుడు ఇదంతా కొంచెం ఎక్కువ కమర్షియల్ అయిపోతా ఉంది. అలా కాకుండా ఉండాలి అంటే మనము కమర్షియల్ కాకుండా ఉండాలి. దాని ఓన్లీ అడ్వాంటేజ్ ఏమంటే అసిడిటీ తగ్గిస్తుంది అని ఒక కాన్సెప్ట్ తెచ్చినారు. కానీ ఎక్కడ స్టడీస్ ఏం ప్రూవ్ అవ్వాల. కాబట్టి దానికోసం అమౌంట్ వేస్ట్ చేసుకోవటం వేస్ట్. దాని బదులు హెల్తీ డైట్ మీద పెట్టుకోవటం మంచిది. అంటే ఫుడ్ కి వాటర్, ఈ ఆల్కలైన్ వాటర్ కి ఏం ప్రాబ్లం లేదా మ్యామ్? అంటే ఫుడ్ తినేటప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఫుడ్ లో ఉన్న వాటికి వాటర్ కి రియాక్షన్ అయిపోతుంది కదా. ఇది యాసిడ్ ఉందనుకో అది వాటర్. సో నీ ఆల్కలైనిటీ ఎఫెక్ట్స్ ఏం నీకు తెలియదు కదా బాడీకి. నువ్వు ఆల్కలైన్ వాటర్ తాగితే ఎందుకు స్టమక్ లో ఉన్న pH ఏదో తగ్గిస్తదేమో అన్నట్లు తాపిస్తున్నారు. నువ్వు ఫుడ్ కూడా కలిపేసినావంటే దాని ఆల్కలైనిటీ పోతుంది కదా, ఫుడ్ షేర్ చేసుకుంటుంది కదా దీని pH ని. ఓకే ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మేడం నాకు డౌట్, ఆర్ఏ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కువ తాగితే ఏమన్నా బెనిఫిటా మేడం? మేడం ఎవరైనా వాటర్ వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత తాగాలి సార్. రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా వాటర్ కరెక్ట్ గా తాగాలి. ఎందుకంటే ఈ సైనోవియం అంతా వాటర్ కంటెంట్ ఉన్నదే కదా సార్. అది ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అవ్వకుండా ఉండాలి అంటే వాటర్ బాగా తాగాలి. ఓకే. అంటే యూరిక్ యాసిడ్ కొద్ది వాటర్ తాగమన్నారు. అవును సార్, యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీట్ అవ్వడానికి కూడా వాటర్ హెల్ప్ అవుతుంది. ఇది దాన్ని గౌట్ అంటారు, అదే కాదు గౌట్ లో కొంచెం ఎప్పుడైనా ఈ జాయింట్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటర్ బాగా తాగితే సైనోవియం లూబ్రికెంట్ కదా సార్, వాటర్ మెయిన్ గా 90% వాటరే ఉంటుంది. అప్పుడు జాయింట్స్ బాగా పనిచేస్తాయి అన్నమాట. అంటే ఒక పేషెంట్ కి యూరిక్ యాసిడ్ 7 పాయింట్స్ ఉంది, ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా ఉంది. అంటే కొద్ది యూరిక్ యాసిడ్ కి ఎలిమినేషన్ కి వాటర్ 3 to 4 లీటర్స్ తాగమన్నారు. అప్పుడు ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా ఏమన్నా తగ్గుతుందా, లేకపోతే దట్ ఈస్ అవి తగ్గడానికని కాదు సార్, ఆ ప్రాబ్లమ్స్ నుంచి సిమ్టమ్స్ రిలీవ్ అవ్వడానికి సార్. ఆర్ఏ ఫ్యాక్టర్ అయితే తగ్గదు వాటర్ వల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఓకేనా? అండర్స్టాండ్ అయిందా మీకు? భాను మేడం కైండ్లీ అన్మ్యూట్ మేడం. భాను మ్యామ్ కైండ్లీ అన్మ్యూట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్, చెప్పండి మ్యామ్. సింప్లీ సూపర్ సెషన్ ఇచ్చారు మేడం ఈరోజు. షార్ట్ అండ్ స్వీట్ గా మంచి వాయిస్ మంచి సెషన్ ఇచ్చారు మేడం. స్టార్టింగ్ నుంచి ఒక స్టోరీతో స్టార్ట్ చేశారు. థర్స్టీ క్రౌ స్టోరీస్ నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ పాయింట్ అంటే వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి, వేస్టేజ్ వాటర్ అవ్వకుండా మనం ఎలా ప్రివెంట్ చేయాలి, అవన్నీ మాకు చాలా చక్కగా చెప్పారు మేడం. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్ చేసుకున్నాను. అండ్ ఏదైనా సరే అతి సర్వత్రా వచ్చేయతని చెప్పారు. ఏదైనా అతిగా చేస్తే అది నష్టమే. అండ్ ఐ హ్యావ్ అ డౌట్ మ్యామ్. ఆల్కలిన్ వాటర్ pH వాల్యూస్ ఎలా చేస్తారు మేడం? అంటే టెస్ట్ అది pH మీటర్ అని ఉంటుంది, లిట్మస్ పేపర్ తో కూడా చేస్తారు. pH మీటర్ అని ఉంటుంది. యాక్చువల్ గా ఆ pH మీటర్ లో ఆల్కలైనిటీని బట్టి 9 ఉందా 8 ఉందా అలా చూస్తారన్నమాట. కానీ నేనైతే ఆల్కలైన్ వాటర్ సజెస్ట్ చేయను. కానీ ఇప్పుడు చాలా మంది యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్ నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ అదే. అందుకే నేను నా పేపర్ లో నా పవర్ పాయింట్ లో అది ఇంక్లూడ్ చేశాను. ఆల్కలైన్ వాటర్ ఎక్కడ స్టడీస్ ఏం లేవు, కానీ ఇక్కడ కొంచెం కమర్షియల్ అయితే ఉంది, అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనేసి నేను కొన్ని హింట్స్ ఇచ్చాను అంతే. అది మేడం ఈజీగా హౌ టు టెస్ట్ అనేది నాకు ఒక డౌట్ అండి. అదే pH మీటర్ పెట్టి లిట్మస్ పేపర్ పెట్టి చూసుకోవచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ టీడీఎస్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉండాలంటారు. టీడీఎస్ అంటే టీడీఎస్ మరి లో టీడీఎస్ 4, 3 అవన్నీ మనం డయాలసిస్ పర్పస్ వాడే వాటర్ లో ఉండాలి. కనీసం మినిమం టీడీఎస్ అన్న ఉండకపోతే ఈ కాల్షియం మెగ్నీషియం చాలా తక్కువ అయిపోతే మన బోన్స్ వీక్ అవుతాయి అన్నమాట. ఎస్ మ్యామ్, అది డిఫరెన్స్ చెప్పారు మేడం. సాఫ్ట్నర్ ఉంటే డయాలసిస్ కి యూస్ చేయరని,
సాఫ్ట్‌నర్ ఉంటే సాఫ్ట్‌వేర్ ఉంటే యూజ్ చేస్తారు. డయాలిసిస్‌కి యూజ్ చేస్తారని అట్లా యూజ్ చేస్తారు. ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ డయాలిసిస్ మ్యామ్ ఇన్ నిమ్స్ హాస్పిటల్. ఓకే. ఓకే. సో, ఆ పాయింట్ నేను ఈరోజు నేర్చుకున్నాను. అండ్ ఓకే. ఐ హావ్ అదర్ దాన్ టాపిక్ మ్యామ్. యూరిక్ యాసిడ్ వాళ్ళకి ప్రోటీన్ ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ అనేది అడుగుతున్నారు చాలామంది. అంటే నాకు కూడా అడుగుతున్నారు. మా ఇంట్లో కూడా మా బ్రదర్‌కి ఉంది గౌట్. సో, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే బెస్ట్ అంటే? అంతే చెప్పాను గదా! ఇప్పుడు క్వాలిటీ అసిడిక్ ప్రోటీన్స్ అంటే యానిమల్ ప్రోటీన్స్ మటన్ అండ్ చికెన్ అలాంటివి అండ్ స్వీట్స్ ఎక్కువ తీసుకుంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుందన్నమాట. అదే ఆల్కలైన్ ప్రోటీన్స్‌తో మనకు ఆ ప్రాబ్లమ్ రాదు. ప్లాంటైన్ ప్రోటీన్స్ అంటారు. ప్లాంట్ నుంచి వచ్చిన ప్రోటీన్స్, పల్సెస్ వాటిలతో యూరిక్ యాసిడ్ ఏమి ఎక్కువ అవ్వదు. యానిమల్ ప్రోటీన్ అనేది అవాయిడ్ చేయాలి. స్వీట్స్ అవాయిడ్ చేయాలి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీకర్ సార్, గంగుల శ్రీకర్ సార్, కైండ్లీ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడంతో మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. దిస్ ఇస్ శ్రీకర్ ఫ్రమ్ కరీంనగర్. ఓకే సార్. మీరు నంద్యాల అనేసరికి మళ్ళీ నాకు కొంచెం పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళినట్టు అనిపించింది. ఒక ఆత్మీయులను కలిసినట్టు అనిపించింది. నేను అక్కడే టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను మేడం నంద్యాలలో. ఓకే సార్. ఓకే సార్. ఓకే. సెషన్ కి వస్తే మేడం ఒక 3 డౌట్స్ ఉన్నాయి మేడం. ఓకే. జనరల్ గా మనం వాటర్ కూర్చొనే తాగాలి అంటారు, నిలబడి తాగద్దు అంటారు. నిజంగానే అంత ఎఫెక్టివ్ ఒకటి. రెండవది, మరిగించిన వాటర్ లో ఎలాంటి మినరల్స్ ఉండవు, అవి అలా అంతా మరిగించడం వేస్ట్, అవి తాగడం వేస్ట్ అని అంటారు. మూడవది, మనం వాటర్ తాగేటప్పుడు నోట్లో గ్లాస్ పెట్టుకొని తాగాలి అంటారు, పైనుంచి తాగద్దు అంటారు. అది నిజంగానే ఇవి అంత ఎఫెక్ట్ ఇస్తుందా? సార్ ఫస్ట్ ఖర్చుకొని తాగడం వల్ల ఏమి అంటే మన బాడీలో ఉన్న ఈ సెలైవా గ్లాండ్స్ అవన్నీ యాక్టివేట్ అవుతాయి సార్. మనం ఏమి తిన్నా కూడా ఆ సెలైవా నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మనం అందరం ఏమనుకుంటామంటే డైరెక్ట్ మింగేస్తే అయిపోతుంది కదా, స్టమక్ లోకి తోసేస్తే అయిపోతుంది కదా అనుకుంటాం. కానీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ నువ్వు ఎంత టైం పెట్టావో ఆ డైజెషన్ అంత టైం బాగుంటుంది. అది ఇక్కడ ఎక్కువసేపు పెట్టాలి అంటే డైరెక్ట్ గా ఎత్తి పోసుకుంటే పెట్టలేం కదా సార్, డైరెక్ట్ వెళ్ళిపోతాయి. అదే ఇక్కడ పెట్టాలి అంటే ఖర్చుకొని తాగాలి. అది ఫస్ట్. సెకండ్ మీరు అడిగింది ఏంటి సార్? కూర్చొని తాగడమా, నిలబడి తాగడం? అసలు కూర్చొని తాగడం, నిలబడి తాగడం మాత్రం దాంట్లో సైంటిఫిక్ కంటెంట్ నాకు తెలీదు. కానీ అందరు కూర్చొనే తాగాలి అని చెప్తారు సార్. కానీ మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారు అంటే దానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. నాకైతే ఈ కూర్చోవడం వల్ల వచ్చే బెనిఫిట్ అయితే తెలియదు సార్. కానీ అది మోస్ట్లీ ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఐ షుడ్ ఫైండ్ అవుట్ దట్. నెక్స్ట్ సార్. మరిగించిన వాటర్ లో ఎలాంటి మినరల్స్ మరిగించిన వాటర్ సార్, మరిగించడం వల్ల పోయేది మినరల్స్ కాదు, ఈ వైటమిన్ బి, సి అలాంటివి వెళ్తాయి అన్నమాట. కానీ అవి ఏమి ఉండవు కదా సార్, మినరల్స్ మాత్రం ఉంటాయి. మనం కాచి చల్లార్చిన నీళ్లు తాగడం వల్ల ఏంటి అంటే ఈ క్రిములు ఏమన్నా ఉంటే, ఇప్పుడు కలరా అలా వచ్చినప్పుడు మనం కాచి చల్లార్చిన నీళ్ళు మరిగించమని చెప్పట్లేదు కానీ కాయాలి సార్. కాచి చల్లారుస్తే ఆ నీళ్లు తాగామంటే దట్ ఈస్ బెస్ట్. ఎందుకంటే దాంట్లో మనకు బ్యాక్టీరియా ఉండవు అనమాట. సో ఇప్పుడు మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కానీ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఇమ్యూనో సప్రెషన్స్ ఇస్తూ ఉంటాం, స్టిరాయిడ్స్ ఇస్తూ ఉంటాం. అలా ఇచ్చినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. మళ్ళీ మనం తీసుకునే వాటర్ ద్వారా ఏమైనా క్రిములు పెట్టినా కూడా అవి ఇన్ఫెస్టేట్ అవుతాయి. అంటే దానివల్ల మనకు డిసీజ్ వస్తుంది. మనం ఇప్పుడు అన్ని ఈ ఇంప్యూరిటీస్ కి ఎక్స్పోజ్ అవుతుంటాం. కానీ మన ఇమ్యూనిటీ మన మీద వర్క్ చేయటం వల్ల వాటన్నిటికీ మనం మీద యాక్ట్ చేయడానికి పనికిరాదు. అదే ఒకసారి ఎవరైనా చనిపోయారనుకో ఆ ఇమ్యూనిటీ అనేది ఉండదు. కాబట్టి అన్ని బ్యాక్టీరియా వచ్చి వాళ్ళని కుళ్ళిపోయేటట్లు చేస్తుంది అనమాట. అలానే ఈ ఇమ్యూనో సప్రెషన్ తీసుకున్న వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది, దాన్ని తక్కువ ఉంటుంది. అందుకు మనం ఈ క్రిములు ఉన్న వాటర్ తాగాము అంటే మన ఇమ్యూనిటీ దాంతో ఫైట్ చేయలేదన్నమాట. అప్పుడు ఆ క్రిములన్నీ బాడీలో అంత స్ప్రెడ్ అయిపోతాయి. అందుకని మేము కాచి చల్లార్చిన నీళ్ళే తాగమంటారు. మరిగించమని చెప్పం కానీ కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. ఇంకొకటి కూరగాయలు చేస్తాం కదా సార్, వంట చేసినప్పుడు ఎక్కువ ఫ్రై చేయడము, ఎక్కువ సేపు పొయ్యి మీద పెట్టద్దు అని చెప్తారు. ఎందుకంటే దానిలో ఉన్న బి కాంప్లెక్స్ అలాంటివన్నీ ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. సో ఎంతసేపు ఉడికించాలో అంతసేపే ఉడికించండి, ఎక్కువ ఉడికించొద్దండి అని చెప్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం ఇంకొక జనరల్ డౌట్ మేడం. చెప్పండి. నీళ్ళు తాగితే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఎప్పుడైనా అవుట్ సైడ్ వాటర్ తాగితే కష్టం అవుతుంది అంటున్నారు.
ఇమ్మీడియట్ సార్ కోల్డ్ ఏంటి అంటే కాచి చల్లార్చిన నీళ్లు కంటిన్యూస్ గా తాగడం అలవాటు చేసుకుంటే ఇమ్యూనిటీ పోతుంది అంటున్నారు. అంటే వాళ్ళ రీజన్ ఏమి ఉంటుందంటే ఇదే ఉంటుంది సార్. కాచల్లార్చిన నీళ్ళు తాగితే అందులో కొన్ని క్రిములు ఉంటాయి కదా, ఆ క్రిములు మన బాడీలో మామూలుగా ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ యాంటీబాడీస్ ఫామ్ అయి ఉంటాయి అనమాట. ఆ యాంటీబాడీస్ ఉండడం వల్ల మనకేం రోగాలు రావు, ఇట్స్ లైక్ ఏ వ్యాక్సినేషన్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనము ఇట్లా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కాచి చల్లార్చిన నీళ్లు తాగటమే మంచిది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కాచి చల్లార్చిన అవును సార్. అంటే స్టిరాయిడ్స్ వాడుతున్నా, ఏవైనా ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడుతున్న వాళ్ళు, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కాచి చల్లార్చిన నీళ్ళే తాగాలి. వాళ్ళని అందరితో కలపలేము కదా సార్, అందుకు. అండ్ ఇట్లా ఎపిడమిక్స్ వస్తాయి, పాండమిక్స్ వస్తాయి, కలరా ఎపిడమిక్, కలరా పాండమిక్ వస్తుంది. ప్రీ ట్రీట్మెంట్ సరిగ్గా ఉండిండదు మున్సిపల్ వాటర్ లో, అప్పుడు మనం కాచి చల్లార్చుకొని తాగడమే మంచిది. అంటే ఈ వర్షాకాలం రైనీ సీజన్స్ అప్పుడు రైనీ సీజన్స్ లో డయేరియాస్ అన్ని వస్తుంటాయి కదా సార్, కలరా కానీ డయేరియాస్ కానీ. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మంచి నీళ్ళు మనకు అర్థమైపోతుంది కదా మన వాటర్ అంత బాగున్నాయో లేదో అనేది. అది చూసినప్పుడు కూడా బాగలేవు, దీనివల్ల మనకు డిసీజెస్ వస్తాయి అన్నప్పుడు కాచి చల్లార్చి తాగితే మంచిది. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి. యూవీ ఫిల్టర్, ఆర్ఓ ఫిల్టర్, ఈ గందరగోళంగా చెప్పేస్తున్నారు టీటీఎస్. అదే సార్, అదే కాల్షియం మెగ్నీషియం అవేమి లేకుండా వస్తున్నాయి వాటర్, అందువల్ల బోన్స్ వీక్ అవుతాయి సార్. అందుకే ఐడియల్ అయితే ఇంట్లో మామూలుగా క్యాండిల్స్ ఉంటాయి సార్, ఫిల్టర్ క్యాండిల్స్, దాంట్లో వాటర్ వేసేసుకొని ఫిల్టర్ వాటర్ తాగితే మంచిది. కానీ ఇప్పుడు అందరికి అంత ఓపిక ఉండట్లేదు కదా సార్. టీడీఎస్ ఎంత 150 to 300 రికమెండెడ్ సార్ 100 to 150 రికమెండెడ్ సార్. ఈ 3-4 అలాంటి టీడీఎస్ ఓన్లీ డయాలసిస్ పర్పస్ వాడాలి సార్, తాగడానికి కాకుండా. అంటే 100 to 300 రికమెండెడ్. ఐడియల్ 100 to 200 సార్, నాకు అది ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే తెలియదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా ఇదని ఇవాళ. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, మీరు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి మీ డౌట్స్ అన్ని అడుగుతున్నారు. థ్యాంక్ యూ పర్సనల్ గా కానీ లేదంటే ఎవ్రీథింగ్ కానీ. థ్యాంక్ యూ. మేడం, వన్ మోర్ డౌట్ మేడం, ఒక చిన్న క్లాస్ చెప్పండి మేడం. ఇప్పుడు పాపకు ఈ రోజే వెళ్ళొచ్చా మేడం హాస్పిటల్ కి? అయితే సార్ ఇచ్చారు, అదే నైట్రోఫ్యూరాంటైన్ అనేది ఇచ్చారు 100 mgది. అది పొద్దున హాఫ్ సాయంత్రం హాఫ్ వేయమని చెప్పారు మేడం. ఇది వేసి ఒక 1 hour అవుతుంది. ఈ రోజే స్టార్ట్ చేశాం మేడం, అనుకోకుండా మీ సెషన్ వచ్చింది. యాక్చువల్ గా అదే ఇప్పుడు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంది అని చెప్తుంది మేడం. ఇది దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు సార్. కొన్ని టాబ్లెట్స్ కి కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటది కదా. ఆండెమ్ MD4 అనే టాబ్లెట్ ఉంటుంది, అది చప్పరిచ్చమని చెప్పండి సార్. మేడం, ఇది నైట్రోఫ్యూరాంటైన్ నిటాక్సిన్ 100 mg అనేది ఇచ్చారు మేడం. అదే సార్, అదే. సరే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వన్ మోర్ డౌట్. ఓకే సార్, చెప్పండి. శ్రీకర్ సార్ అడగండి సార్. మేడం, ఒక 1 liter వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ నాకు రోజు వాటర్ తాగే అలవాటు ఉంది. యాక్చువల్ 1 liter వాటర్ మనం ఎంత టైంలో తాగాలి? అంటే నా డౌట్ ఏంటంటే అంటే మన స్టమక్ కెపాసిటీ ఉంటుంది సార్. ఆ స్టమక్ కెపాసిటీ మామూలుగా అడల్ట్స్ లో ఇంత అని ఉంటుంది. సో 1 liter ఉంటుంది సార్ స్టమక్ కెపాసిటీ. అంతకంటే ఎక్కువ తాగితే ఏమైతుందంటే ఈసోఫాగస్ లోకి వచ్చేసి ఇక్కడ మీకు డిస్కంఫర్ట్ వస్తుంది అనమాట. సో మీ స్టమక్ కెపాసిటీ ఎంత ఉందో అంతనే తాగడం బెటర్ సార్ ఒక్కసారికి. చిన్న పిల్లలకి ఇంత అని ఉంటుంది కదా సార్. అట్లా మామూలుగా మనం ఫుడ్ పెట్టేటప్పుడు కూడా చిన్న పిల్లలకి లెమన్ సైజ్ పెడతాము, ఆ తర్వాత చిన్న ఆరెంజ్ సైజ్, తర్వాత మ్యాంగో సైజ్ అలా పెట్టాలి, తర్వాత కోకోనట్ సైజ్ అలా పెట్టుకుంటూ, అంటే ఏజ్ పెరిగే కొద్దీ అనమాట. సో అడల్ట్స్ కి స్టమక్ కెపాసిటీ 1 liter కంటే ఎక్కువ ఉండదు. మనం ఇంకా ఎక్కువ తాగాము అంటే ఏమవుతుందంటే ఈసోఫాగస్ లోకి రీగర్జిటేషన్ జరుగుతుంది. అప్పుడు మనకి GERD అవన్నీ వస్తాయి అనమాట. సో మన కెపాసిటీ ఎంతో మనకు అర్థమవుతుంది. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ 1 liter ఆఫ్ వాటర్ అంటే మీ కెపాసిటీ బాగానే ఉన్నట్లు అనమాట. అట్లా దాన్ని బట్టి తీసుకోవాలి. ఓకే మేడం, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా డౌట్స్ ఏమన్నా? లాస్ట్ 1 question సార్.
వెంకటేష్ సార్ అడగండి. Venkatesh Reddy. లాస్ట్ క్వశ్చన్ మేడం. The last question, madam, if you don't mind. ఓకే I know. సార్ చెప్పండి. Thank you. I got a lot of information from you, madam. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. And actually, from today class, I got a lot of information regarding during the questions as well as during your teaching the information, madam. ఓకే సార్, It's a small question, madam, regarding that. During right now, summer is going to summer. How to avoid the sunstroke? ఓకే. సో సన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే హైడ్రేషన్ ఇంపార్టెంట్ సార్. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఇంత టైం నేను అక్కడ ఉంటాను, మనకి ఎంత డీహైడ్రేషన్. సో మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వాటర్. అట్లే కొన్ని చలువ పదార్థాలు ఉంటాయి, చలువ చేసేవి, ఆ బార్లీ గింజలు, ఆ వాటర్, చియా సీడ్స్ అట్లాంటివి వేసి పెట్టుకునేసి ఆ వాటర్ తీసుకొని వెళ్ళి అవి తాగితే మంచిగా ఉంటుంది సార్. ఫ్రూట్స్ అంటే పైన ఇప్పుడు మనకు వాటర్ మెలన్ అవన్నీ మనకు దొరుకుతాయి కదా సార్, అవి కట్ చేసుకొని కొన్ని ఫ్రూట్స్ వాటర్ రిచ్, ఏం తీసుకున్నా వాటర్ రిచ్ సమ్మర్. ఎందుకంటే స్కిన్ ఈజ్ ద మేజర్ కల్ప్రిట్. ఇది చాలా హైడ్రేషన్, మన వాటర్ లాస్ చేస్తుంది. మనకు థర్స్ట్ అనేవాడు హెల్ప్ చేస్తాడు. నీకు సరిపోలేదు అంటే ఇంకా తాగుతూ ఉండాలని. అట్లా. It's an internal function also, you said very clear, madam. There's Thank you, regarding the brain, connecting with brain and kidneys, madam. So we got lot of information. Thank you, madam. Thank you, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం Madam, ఇంకేమైనా ఉంటే మనం గ్రూప్ లో పోస్ట్ చేద్దాం. సో మేడం కైండ్లీ వీ హ్యావ్ టు కోఆపరేట్. మేడం ఈజ్ అ వెరీ బిజీ డాక్టర్. సో ఆల్ దోస్ ఈజ్ అ బిజీ, షీ కేమ్ ఫర్ అస్. Madam, thank you so much from the participant side and from ICICI Tirupati side. So thank you very much, madam. Your థ్యాంక్ session యూ is ముఖేష్, థ్యాంక్ a యూ, lot of informative session. Thank you. థ్యాంక్ యూ ముఖేష్, థ్యాంక్ యూ. So we end up the session with by saying our impact logo. Jai Hind, Jai Bharat, Vande Mataram. జై హింద్, జై Jai Hind, భారత్, Jai వందే Bharat, మాతరం. Vande Mataram. Jai Hind, Jai Bharat, Vande Mataram. Thank you, madam. Thank you very much, ma'am. Thank you all. Thank you for giving me this opportunity. Good night. Thank you. Good night, ma'am. Thank you. Thank you all. Thank you all. జై హింద్, జై భారత్, వందే మాతరం.